सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. ओम आचार्य जी, अहम लक्ष्मण आर्य जी महोदय। మహోదయ, ఇందులో మనము ఈ రూపసిద్ధి చేసుకోవడానికి 4 సార్లు అంగాధికారంలోకి వెళ్ళాము గురుజీ. 4 సార్లు వెళ్ళామా? ఎక్కడెక్కడ వెళ్ళాము? మొదట అంగాధికారం కాదు మహోదయ, దాతోహాని అధికారంలో అధికార సూత్రంలోకి వెళ్ళాం 4 సార్లు. దాతోహాన్ని మొదటిసారి తీసుకొచ్చుకున్నాము. తర్వాత యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అని మళ్ళీ అధికార సూత్రం తెచ్చుకున్నాము. తర్వాత చేత వచ్చిన కాడ గ్యాప్ ప్రాతిపదిక అనే ఇది ప్రాతిపదిక అధికారం మహోదయ. ఇది ప్రాతిపదిక అధికారం, పదాధికారం. మళ్ళీ చివరిగా పదస్య అనే ఒక అధికారంలోకి వెళ్ళాం మహోదయ. 4 అధికారులు వెళ్ళాం. ధాతు అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకున్నాము, అంగాధికారంలోకి వెళ్ళి సూత్రం తెచ్చుకున్నాము, ఏదో సూత్రం వచ్చి పనిచేసి గుణ సూత్రం వచ్చింది. ఇంకొకటి మనకు అది మన యస్మాత్ ప్రత్యయ విధి తర్వాత చేత దగ్గర ఇప్పుడు ప్రాతిపదిక తోటి ప్రత్యయం తెచ్చుకున్నాం కాబట్టి అంగాన్ని పేరు పెట్టుకున్నాం. మళ్ళీ అంగాధికారంలోకి వెళ్ళి సూత్రం తోటి మనం దీర్ఘం చేసుకున్నాం పదాకి. అదేవిధంగా పదాధికారంలోకి వెళ్ళి నకారానికి లోపం చేస్తాం. అంతిమంగా పదస్య అనే అధికారంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి సూత్రం తెచ్చుకున్నాం. అంటే మనం రూపసిద్ధి చేసుకునే వరకు ఇలా అధికార సూత్రము ఎప్పుడు ఆవశ్యకమో అప్పుడు తీసుకొచ్చుకోవడము తప్పదా మహోదయ? ఇది ఖచ్చితంగా మనం ఏ అధికారంలోకి వెళ్తున్నాము అంటే ఆ అధికారం పేరు పెట్టుకుని అప్పుడు ఆ అధికారంలోకి తెచ్చుకోవాలంట. ఇప్పుడు అధికారం తెలిసిందనుకోండి, అక్కడ పోయి చూసుకుంటాం, ఇక్కడక్కడ వెతకాల్సిన అవసరం లేదన్నమాట. అంగంటే అంగాధికారంలో మనకు నిశ్చయంగా ఉంది. చతుర్థ షష్టాధ్యాయం 4వ పాదం నుండి మొదలుకొని 7వ అధ్యాయం లాస్ట్ వరకు అని చెప్పి మనం అక్కడ చూసుకుంటాం. మిగిలిన 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం ఎక్కడ చూసుకోమాట. అధికారం పేర్లు పెట్టడం వల్ల మనం వాటిని అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది. ఇంకా అంగాధికారంలో అన్నప్పుడు అంగానికి సంబంధించిన సూత్రాలు మాత్రమే అక్కడ ఉంటాయన్నమాట, మిగిలిన సూత్రాలు ఎక్కడ ఉండవు. అంగం నిమిత్తం చేసుకుని ఏవైతే పనులు జరుగుతాయో దాన్ని నిమిత్తం చేసుకుని అంగం అని పేరు పెట్టుకొని అటువంటి సూత్రాలన్నీ కూడా అక్కడే అంగాధికారంలో, ధాతు అధికారంలో, భా అధికారంలో, ఇంకా అధికారం చాలా వస్తే ఆ అధికారంలోకి వెళ్ళి మనం చూసుకోవాలి. అస్తు అండి, నిదానంగా మనకు అన్ని తెలుస్తాయి. ఇప్పుడైతే మీరు చెప్పిన విధంగా అస్తు అండి. అస్తు. ప్రకృత మనసరామ. నిన్న చేత శబ్దం ఎలా తయారవుతుంది, వాటి యొక్క రూపసిద్ధి ఎలా అనేది మనం పూర్తిగా చెప్పుకున్నాము. ఇప్పుడు దీనికి సమానంగానే ఇప్పుడు మీరు నిన్న రాశారు కదా, నిన్న రాసిన రూపం ఏదైతే ఉందో చేతా శబ్దం యొక్క రూపము, అది మొత్తం మీకు దగ్గర పెట్టుకోండి. కేవలం వినండి. ధాతు ఇప్పుడు అక్కడ చేత తయారు చేయడం కోసము చీ ధాతుని ఉపయోగించాం. ఇక్కడ ఇప్పుడు మనకు నెక్స్ట్ ధాతు ఏంటి? నీ ప్రాపణ్య ధాతు చేత నేత తయారు చేయాలి. చేత ఏ విధంగా తయారైందో అలాగే నేతా శబ్దం తయారు చేయాలి. నేత అంటే చేత అంటే ఎన్నుకునేవాడు, నేత అంటే తీసుకెళ్లేవాడు, నేత అంటే అగ్రే గచ్చతి అంటే
ముందుండి అందరిని తీసుకెళ్లేవాడు నాయకుడు. నేత అంటే ఎవరు? నాయకుడు. ఓకే, ఇప్పుడు నేతా శబ్దం ఎలా తయారవుతుంది అది చూద్దాము. కేవలం మొత్తం కూడా చేతాకి సమానంగానే ఉంటుంది. కాబట్టి ధాతు ఈ ధాతు చేత నీ ప్రాపణ్య ధాతు ఇచ్చాను. నీ నయనే కాదు, నీ ప్రాపణ్య ధాతు. ఓకే, ముందు చెప్పిందే నీ ప్రాపణ్య ధాతు తోటి మనకు నేత తయారవుతుంది. కేవలం ధాతు చేంజ్ అయింది. అదే నేను ఇప్పుడు చీ స్థానంలో నీ ప్రాపణ్య ధాతువు పెట్టి ఏ విధంగా మారుస్తూ పోతానో అది గమనిస్తూ ఉండండి. మీరు రాసినటువంటి చేత యొక్క రూపం ఏదైతే ఉందో ముందు పెట్టుకోండి. అది కేవలం ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఈ రూపం తయారు చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. అస్తు. విశిష్టమైన సూత్రాలు ఎక్కడెక్కడ చేంజ్ అయ్యాయి అవి మాత్రం ఎక్కడెక్కడ చేంజ్ అయ్యా అవి మాత్రం చెప్తాను. అందుకే వాటిని గమనిస్తూ ఉండండి. జీ చెప్పండి నాగమణి గారు. ఏంటండి ప్రాపణి అంటే నీ ప్రాప అంటే పొందడం, పొందే అర్థంలో. చీధాతుకు చేనే అంటే ఎన్నుకోవడం ఏ విధంగా అయితే అర్థం ఉందో నీ ప్రాపణ్య పొందే అర్థంలో, తీసుకెళ్లే అర్థంలో. ప్రాపణ్య అర్థం తీసుకెళ్ళడం, పొందటం అనే అర్థం. నీ ప్రాపణ్య ధాతు యొక్క మీనింగ్ అన్నమాట. అర్థం ప్రాపణ్య అంటే పొందటం అనే అర్థం. ఇప్పుడు చూడండి పరిశిష్టం మీద ఓపెన్ చేసి పరిశిష్టంలో మనము చేత యొక్క రూపం రాసేటప్పుడు ఉదాహరణ చెప్పాను. చేతాకి సమానంగా చేత, స్తోత, నేత, కర్త, ధర్త ఇవన్నీ రూపాలు తయారవుతాయి, ఒకే విధంగా ఉంటాయని చెప్పాను. ఒక చేత శబ్దం నేర్చుకుంటే ఇవన్నీ వచ్చేస్తాయని చెప్పాను. ఇప్పుడు అదే ఇక్కడ చూస్తున్నాము, చూసుకోండి. ధాతు ఏంటి? నీ ప్రాపణ్య ధాతు అండి. ఏ ధాతు? నీ ప్రాపణ్య ధాతు. అణకారం తీసుకోవాలి. అణకారం లక్ష్యం తర్వాత మీరు రాసుకొని చెప్పిన తర్వాత అది ఇప్పుడు చేత ఒకటి ముందు పెట్టుకోండి. ఇక్కడ హెడ్డింగ్ ఏం పెట్టుకుంటాము? చేతస్థానం నేత పెట్టుకుంటాం. నేత అంటే తీసుకెళ్లేవాడు అని అర్థం, అంటే నాయకుడు అని అర్థం. తీసుకెళ్లేవాడు అని చెప్పొచ్చు, లేదా నాయకుడు అంటే అందరిని తీసుకెళ్తూ ఉంటారు. ఆయన ముందు వెళ్తుంటే ఆయన యొక్క సైనికుడంతా, ప్రజలంతా ఆయన వెనుక ఉంటారు అనమాట. అంటే తీసుకెళ్లేవాడు, దాన్ని ఇంకొక మాటలో నాయకుడు అంటాం. అస్తు. చైన్య ధాతు స్థానాన్ని పెట్టుకుంటాం మనం. జాగ్రత్తగా వినండి, ఈసారి మీకు ఇంకా అతి స్పష్టం అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇది ఇంకా మాటికి ఇది ఒక మోడల్ చెప్పామన్నమాట. ఎప్పుడు 8 అధ్యాయాలు కూడా ఇదే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం గమనించండి. ఈసారి ఏమైనా అర్థం కాని కూడా ఇప్పుడు అర్థమవుతాయి మనకు. చైన్య ధాతు ఇచ్చాం చేతలో. మనకు నేత లక్ష్యం అంటే నేత పెట్టుకున్నాం కాబట్టి నీ ప్రాపణ్య ధాతు అండి. ఏ ధాతు? నీ ప్రాపణ్య. ఏ ధాతు? ఇక్కడ మనకు పరిశిష్టంలో కింద వైపు ఇచ్చాను, ఒక ధాతు ఇచ్చాడు కాబట్టి మీరు రాసేటప్పుడు ధాతు ఒకటి రాసుకోండి. ఇక్కడ చూసి రాసుకోండి, తప్పు రాసుకోదు. అణకాలంలో దీర్ఘ ఇకారం. నీ ప్రాపణ్య యా చర్చ జర్జ యా చీ ధాతులో యా ఉంది అక్కడ. అదే విధంగానే ఇక్కడ కూడా నీ ప్రాపణ్య. ప్రాపణ్య అంటే పొందడం, తీసుకెళ్ళటం అనే అర్థంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా అయితే చైన్య ధాతుకి ఎదురుగా భూవాదయో ధాతవ అనే సూచన చీ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి అన్నాం. ఇక్కడ ఏమంటాం? భూవాదయో ధాతవ అనే సూచన నీ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి అంటాం. ఇక్కడ చీ స్థానం పెడతాము, నీ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ధాతు సంజ్ఞా పెట్టినాక ధాతో ఇదం అధికార సూత్రం. ఈ అధికారంలోకి వెళ్ళాలి. అస్మిన్ అధికారి. అధికారంలో ఉందంట నుల్ త్రిచౌ. ఏంటి? నుల్ త్రిచౌ. ఇక్కడ నుల్ త్రిచౌ ప్రత్యయాలు వస్తాయి. అనే సూచన ధాతో నుల్ త్రిచౌ ప్రత్యయో భవత. ధాతు మనకు నీ ప్రాపణ్య ధాతు కదా. ఇక్కడ నీ ధాతు చేత ఏమొచ్చింది? నీ ప్రాపణ్య ధాతు చేత ఏమొచ్చింది? దానికంటే క్షమత ముందు ధాతో అని పేరు పెట్టుకున్న తర్వాత భూవాదయో ధాతవ అని ఉంది కదా. అనే సూచన నీ ఇత్యేస ధాతు సంజ్ఞా భవతి అన్యం. ధాతు సంజ్ఞ పేరు పెట్టిన వెంటనే ఒక సూత్రం వస్తుంది, నోనః. ఇది మనకు ఇంత ముందుకు వచ్చిందండి. నాయక రూపం తయారు చేసేటప్పుడు అక్కడ నోనః సూత్రం వచ్చింది. అనో నహ. అణకారానికి సామాన్య నకారం అవుతుంది. ఇది ఒక్కటి రాసుకోవాలి. ఇక్కడ మనకు చేంజ్ ఏదేంటి? నీలో అనాథ కాబట్టి అణాకి సామాన్య నకారం చేసుకోవాలి. కాబట్టి నీ ప్రాపణ్య ధాతులో ఉండే నకారానికి నా చేయడం కోసం వచ్చింది. ధాతు సంజ్ఞ అని పేరు పెట్టుకున్న తర్వాత అనే సూచన
నీ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి అని చెప్పాం కదా, దాని కింద ఏం రాస్తుంటారు? నో నహ. ఏంటండి? నో నహ అనేన సూత్రేణ నకారస్య స్థానే నకారః భవతి. నకారస్య స్థానే అనేన సూత్రేణ ధాతో ఆది నకారం చెప్పండి. నీలో ధాతుకు మొదట్లో ఉండేది ఆదిలో ఉండే నా, అందుకే ధా నో నహ అనేన సూత్రేణ ధాతో ఆది అణకారస్య స్థానే నకారః భవతి. ధాతో అణకారస్య స్థానే నకారః భవతి. అణా స్థానంలో నా అవుతుంది. అప్పుడు ఏమైపోయింది మనకు? అణ అనేది సామాన్య నీగా మారిపోయింది. ఓకే, నీ అయిపోయింది. తర్వాత యకారానికి హలంత్యం, హలంత్యం చేత ఇత్ సంజ్ఞని పేరు పెట్టుకుంటాం. ఏంటండి? హలంత్యం చేత ముందే చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం వచ్చి చేయని దాతలు తర్వాత చూపించాలి, రెండు ఒకేసారి చేద్దామని. ఓకే, ఇక్కడ కూడా మనం అక్కడే చేద్దాము. ఇప్పుడు అణాకి నకారం చేసాం. అప్పుడు ఏముంది మనకు? నీ ధాతు అయిపోయింది. నీ సామాన్య నకారం ఉండే, అణ అనేది నాగా మారిపోయింది. కాబట్టి నీ ధాతు మిగిలింది. ఇప్పుడు దానికి ఎదురుగానే ధాతో ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే నుల్ త్రిచౌ, నుల్ త్రిచౌ అనేన సూత్రంగా ధాతో నుల్ త్రిచౌ ప్రత్యయౌ భవతః. ఇక్కడ నీ ధాతుకి పక్కలో నుల్ త్రిచు రెండు ప్రత్యయాలు వచ్చాయి, కానీ మనకు ఒకటే కావాలి. అది త్రిచు ప్రత్యయం తీసుకుంటాం. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ నుల్ త్రిచౌ ఏంటివి ఇక్కడ అంటే ప్రత్యయ. అనేన సూత్రేణ నుల్ త్రిచౌ ప్రత్యయ సంజ్ఞకో భవతః. ఇక్కడ మనకు త్రిచు కావాలి కాబట్టి ఒకటే తీసుకున్నాను. అనేన సూత్రేణ త్రిచు ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. ఇక్కడ ఎలా ఉందో అలాగే రాస్తాం. తర్వాత ప్రత్యయం ఎక్కడ? ప్రత్యయం కుత్ర భవతి? ప్రత్యయ కుత్ర భవతి అంటే ప్రత్యయం ఎక్కడ వస్తుంది అంటే పరశ్చ. అనేన సూత్రేణ ప్రత్యయ పరే భవతి. ప్రత్యయ పరే భవతి. పరే అంటే ధాతో పరే భవతి, ధాతుకి పక్కలో వస్తుంది అని చెప్పింది. కాబట్టి ఇక్కడ నీ త్రిచ్ ఏంటండి? నీ త్రిచ్. నీ అనే సామాన్య ఆకారం, నీ త్రిచ్. ఇప్పుడు ఎదురుగా హలంత్యం అనేన సూత్రేణ నీ ధాతో, ఇక్కడ చీ ధాతో ఉంది కదా, నేను నీ ధాతో అంటున్నాను. నీ ధాతో అంతిమ యకారస్య ఇత్ సంజ్ఞా భవతి. నీ ధాతులో ఉండే అంతిమ యకారానికి ఇత్ అని పేరు పెట్టింది సూత్రం వచ్చి. తర్వాత పునః త్రిచు ప్రత్యయే అంతిమ చకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇక్కడ త్రిచు సేమ్ సహజంగా అక్కడ చేతాలో త్రిచు తెచ్చుకున్నాం, ఇక్కడ కూడా నేత కాబట్టి త్రిచు ప్రత్యయం తెచ్చుకున్నాం. ఇక్కడ త్రిచు ప్రత్యయే అంతిమ చకారస్య ఇత్ సంజ్ఞా భవతి అని చెప్పి ఇత్ అని పేరు పెట్టుకున్నాం. ఇత్ అని పేరు పెట్టుకోగానే వస్తుంది తస్య లోపః. తస్య లోపః, లోపైతికి అంటే అదర్శనం లోపః అని వస్తుందన్నమాట. ఆ రకంగా అదర్శనం లోపం అయిపోయాయి. లోపం అయిపోతే ఏం మిగులుతుంది మనకు? చి త్రు. ఇక్కడ ఏంటి మనకు? చీ కాదు, నీ త్రు. సామాన్య నకారం అంటే హ్రస్వీకారం. నీ త్రు ఏంటండి? నీ త్రుచిలో యకారానికి చకారానికి వెళ్ళిపోతే అనుబంధం లోపం చేస్తే సింపుల్ గా అనుబంధం లోపం చేస్తే అయిపోయింది నీ త్రు. నీ త్రు మిగిలింది. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో నీ త్రు ఈ స్థితిలో మళ్ళీ ఆర్ధధాతుకం శేష చెప్పాం కదా. అనేన త్రిచ్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. త్రిచ్ ప్రత్యయానికి ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం. ఎందుకు? ఇది తింగ్ భిన్ను ప్రత్యయాః ఆర్ధధాతు సంజ్ఞకాః భవంతి. తింగ్ సిత్తు భిన్నాః తింగు సిత్తు భిన్నాః ప్రత్యయాః ఆర్ధధాతుక సంజ్ఞకాః భవంతి. అంటే తింగ్ అంటే 18 ప్రత్యయాల్లో లేనిది, ఇంకా షిత్ ప్రత్యయం కానిది ఏదైతే ఉందో వాటన్నిటికీ ఆర్ధధాతుకు అని పేరు. తింగులకేమో సార్వధాతుకు అని పేరు. ఆ తింగులు కానివి ఏవైతే ఉన్నాయో వాటికి ఆర్ధధాతుకు అని పేరు. కాబట్టి ఇది తింగులలో లేదు, అంటే 18 ప్రత్యయాలలో లేదు. కాబట్టి దీనికి ఆర్ధధాతుకం శేష అనే సూత్రం వచ్చేసి త్రిచ్ ప్రత్యయస్య ఆర్ధధాతుక సంజ్ఞా భవతి. ఆర్ధధాతుకుని పేరు పెట్టింది. సరే, ఆర్ధధాతుకుని పేరు పెట్టడం దానివల్ల లాభం ఏంటి? దాని లాభం అంటే అంగాధికారానికి వెళ్ళి మనం దాని లాభం ఆర్ధధాతుకం పేరు పెట్టుకోవడం ఏం లాభం అంటే ఆర్ధధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం చేత ఇట్ ఆగం వస్తుంది. ఇది దీని లాభం. ఆర్ధధాతుకు ఎందుకు పేరు పెట్టుకున్నామంటే ఆర్ధధాతుకని పేరు పెట్టుకోవడం వల్ల ఇట్టు ప్రాప్తం అవుతుంది. ఇట్టు ప్రాప్తం, అందుకే ఆర్ధధాతుకని పేరు పెట్టాల్సి వచ్చింది. కానీ ఈ ఇట్టు తీసుకొచ్చే సూత్రం అంగాధికారంలో ఉంది కాబట్టి అంగాధికారానికి వెళ్ళాలి కాబట్టి ముందు
యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం అనే సూత్రం వచ్చి అంగం అని పేరు పెట్టింది. ఎవరికి? అనేన సూత్రేణ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. ఏ ప్రత్యయం మనకు నీ తృ ఉంది కదా, ఏంటి మనకు స్థితి? నీ తృ. నీ ధాతు వలన తృచ్ ప్రత్యయం వచ్చింది. అలాంటి తృచ్ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్నటువంటి నీ ధాతుకి అంగం అని పేరు. ఓకేనా? అంగం అని పేరు పెట్టుకున్నాం. అంగం అని పేరు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అంగస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే ఆర్ధధాతు కస్యేడు వలాదేహి ఇది వచ్చిందన్నమాట. ఆర్ధధాతుకు పేరు పెట్టుకున్నా, ముందే పెట్టుకున్నా ఆల్రెడీ. అందుకే అనేన సూత్రేణ వలాది ఆర్ధధాతుకస్య ఇట్ ఆగమ ప్రాప్త. వలాది ఆర్ధధాతుకానికి ఇట్ ఆగం వస్తుంది అని చెప్పింది. వలాది ఆర్ధధాతుకానికి ఇక్కడ వలాది ఆర్ధ అంటే వలి ప్రత్యాహారం ఉన్నటువంటి వర్ణమే కాబట్టి దీనికి ఆర్ధధాతుకం పేరుంది. వలాది వర్ణం కూడా ఆదిలో ఉంది కాబట్టి ఇట్ ప్రాప్తమైంది. కానీ ఇది అనుదాత్తేత్ అంటే ధాతుపాఠంలో మహర్షి పాణిని ఈ ధాతును చీ ధాతును అనుదాత్తేత్ అని చెప్పాడు. అంటే ఇట్లా ధాతువులో ఒకే అచ్చు ఉన్నటువంటి ధాతుకి అనుదాత్తాత్ అని చెప్పాడు. కొన్ని ధాతులు చెప్పామట, అంటే అన్నిటికని కాదు. చీ ధాతుకు మటుకు అన్నిటి అనుదాత్తేత్ అంటే అన్నిటి వస్తుంది, అంటే ఇటు రాదు అని చెప్పాడు. ఆ విషయం ఎట్లా తెలిసింది మనకు? ఏకాచ ఉపదేశేను దాత్తాత్. మహర్షి పాణిని చీ ధాతును అనిట్ ధాతు అని చెప్పాడు, అంటే ఇట్టి రాదు అని చెప్పాడు. కాబట్టి ఈ సూత్రం వచ్చి ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనేన సూత్రేణ ఉపదేశే ఏకాచ్ ధాతు అనుదాత్తాత్. అనుదాత్తం కావడం వల్ల ఇట్ ఆగమో నా భవతి. ఆర్ధధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం వచ్చేసి తృ అనే ఆర్ధధాతుకి ఇటు తీసుకొస్తూ ఉంటే ఇది వచ్చేసి లేదు, ధాతుపాఠంలో దీన్ని అన్నిటి ధాతు అని చెప్పాడు మహర్షి పాణిని, కాబట్టి ఇటు రాదు అని చెప్పింది. సరే, ఇటు రాలేదు, అందుకే నిలబడిపోయింది. తర్వాత పని ఏం జరిగింది? అదే అంగాధికారంలోనే మళ్ళీ సార్వధాతుక ఆర్ధధాతుకయో. ఇదేముంటుంది? సార్వధాతుకం పక్కన ఉన్నా ఆర్ధధాతుకం పక్కన ఉన్నా రెండిట్లో ఏదో ఒకటి ఉండాలంట. ఏది ఉంటే అది పక్కన ఉంటే ముందున్న అంగానికి గుణం అవుతుంది అని చెప్పింది. ముందున్నటువంటి అంగానికి గుణం. ఏ అంగము? ఇక అంగం అని లేదా, ఏ అంగం? ఇగంత అంగానికి, ఇక్ అంతిమంలో ఉన్నటువంటి అంగానికి అని చెప్పింది. ఓకేనా? ఇక్కడ మనకి ఏముంది? తృ అనేది ఆర్ధధాతుకం. ఎందుకు ఆర్ధధాతుకం శేష అని సూచించదా? ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నామంటే ఆర్ధధాతుకం ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ముందున్న అంగానికి గుణం అవుతుంది. ఏ అంగానికి? ఇగంతస్య అంగస్య అని చెప్పింది. ఏంటి? ఇగంతస్య అంగస్య. ఇక్ అంటే ఈ ఊ రు లు ఇక్ ప్రత్యాహారం. ఈ 4 వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం అంతిమంలో ఉంటే అలాంటి ఇక్ ప్రత్యాహారం అంతిమంలో కలిగినటువంటి వర్ణానికి ధాతునకు ఇక్ ప్రత్యయం అంతిమంలో ఉన్నటువంటి అంగానికి గుణం అవుతుంది అని చెప్పింది. కానీ ఇగంత అంగానికి గుణం చేస్తాం, బాగానే ఉంటుంది. కానీ ఇగంతం ఎందుకు పెట్టావు సూత్రంలో? ఇగంతస్య ఇది కిమర్థం? ఇగంతం ఎందుకు పెట్టావంటే ఇకో గుణ వృద్ధి అనే సూత్రం చెప్పింది. లేదు, నువ్వు ఎప్పుడు గుణం చేసుకున్నా, ఎప్పుడు వృద్ధి చేస్తా అని చెప్పినా అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇక్కులకు మాత్రమే గుణం చేసుకోవాలి. ఇక్కులు లేని చోట్ల గుణము రాదు అని స్పష్టత కోసం ఈ సూత్రం చెప్పింది. నువ్వు గుణం ఇగంతస్య అంటే ఇక్కులకు మాత్రమే ఈ గుణం చేసుకోవాలి. ఇక్కులు ఈ ఊరు లేవనుకో ధాతువులో, అవి ధాతులు ఎక్కడ ఉండాలి? ధాతువులకు అంతిమంలోనే ఉండాలి, మళ్ళా మధ్యలో ఆదిలో ఉంటే కాదు. ఈ ఊరు ఎక్కడ ఉండాలి? అంగమై ఉండాలి, ఆ అంగానికి అంతిమంలోనే ఉండాలి. ఇది కండిషన్ పెట్టింది అన్నమాట. ధాతునకు అది అంగంని పేరు పెట్టుకుండాలి. ఆ అంగంలో ధాతు ఎలా ఉండాలి? ఆ ధాతునకు అంతిమంలో ఉండాలి, మధ్యలో ఉన్నా సరిపోదు. ఈ గాని మధ్యలో గాని ఈ ఆదిలో ఉంటే జరగదు, అంతిమంలో ఉండాలి. ఈ గాని అంతిమంలో ఉండాలి, ఊ గాని అంతిమంలో, రూ గాని లిరు గాని అంతిమంలో ఉంటేనే అప్పుడు వచ్చి గుణం చేస్తా ఉంటుంది. కానీ ఆర్ధధాతుకం పక్కన ఉండాలి. ఆర్ధధాతుకం కానీ సార్వధాతుకం కానీ. ఇక్కడ మనకి ఆర్ధధాతుకం ఉంది కదా, సార్వధాతుకం లేదు. ఆర్ధధాతుకం పక్కన ఉంది, ఇక్కడ కూడా అంతిమంలో ఉంది కాబట్టి గుణం అయింది. సరే, ఇగంతస్య స్పష్టమైంది. కానీ గుణం అంటే ఏమిటి? గుణః ఇతి కిం అన్నప్పుడు అదే గుణః వచ్చి చెప్తుంది. ఆ, ఏ, ఓ ఈ 3 వర్ణాలకు గుణం అని పేరు. కాబట్టి ఈ ఇగంత స్థానంలో, ఇకార స్థానంలో 3 వర్ణాలు వచ్చాయి. కానీ అట్లా త్రీషు వర్ణేషు కహ వర్ణ భవతి. మనకు ఉండేది ఇకారం ఒకటి ఉంది ఇక్కడ అంగంలో, ఇగంతం అనేది ఇక్కడ ఒకటి ఉంది. దానికి 3 వర్ణాలు వృద్ధి వర్ణాలు తీసుకొచ్చాయి. ఏది పెట్టుకోవాలి? దానికి నిర్ణయం కోసం స్థానేంతరతమ అనే సూత్ర అంతరతమ ఆదేశ భవతి. ఏదో అత్యంత దగ్గరగా సంబంధం ఉందో దాంతో సాదృశ్యంగా ఉండే వర్ణం తీసుకో అని చెప్పింది. అప్పుడు దానికి సాదృశ్య వర్ణం ఏంటి? ఇప్పుడు అత్రచి ధాతో ఇకారస్య తాళుస్థానం, అంగంలో ఉండే ఇకారానికి తాళుస్థానం. ఇక్కడ మనకు 3 వర్ణాల్లో తాళుస్థానం కలిగింది కేవలం ఏ మాత్రమే, కాబట్టి ఏనే పెట్టుకుంటాం.
ఏం పెట్టుకుంటాం? ఏ పెట్టుకుంటాం. ఇక చీ కాదు, నీ ధాతు. ఆ నీ ఆ నీలో ఉన్నటువంటి నీ ధాతులో ఉండే ఇకారానికి ఏమవుతుంది? ఈ అనే తాలు స్థానం కాబట్టి ఇకార స్థానం ఏకారం వస్తుంది. అప్పుడు నే త్రు అయిపోయింది. ఏమైపోయిందండి? నే త్రు. చేతృత ఇక నేతృ అయిపోయింది. ఇప్పుడు త్రు అనేది ఏంటి? కృత తింగ్ అనేన సూత్రేణ తింగ్ భిన్న ప్రత్యయాః కృత్ సంజ్ఞకాః భవంతి. తింగ్ భిన్న ప్రత్యయాః కృత్ సంజ్ఞకాః భవంతి. అంటే తింగ్ అంటే 18 ప్రత్యయాలు లేనివి ఏవైతే ప్రత్యయం ఉందో 18 ప్రత్యయాలు కాకుండా మిగిలిన అన్ని ప్రత్యయాలకు కృత్తులని పేరు. ఇంతమందికి చెప్పాము తింగుల్లో లేనివంటి ప్రత్యయాలకు ఆర్ధాతుకు అని పేరు చెప్పాం. ఇప్పుడు అదేవిధంగా తింగుల్లో లేనటువంటి ప్రత్యయాలకు కృత్ అని కూడా పేరు పెట్టుకున్నాం. ఏం పేరు? కృత్. కాబట్టి ఇది తింగ్ అంటే 18 ప్రత్యయాలు లేదు కాబట్టి 18 ప్రత్యయాల నుంచి భిన్నమైంది కాబట్టి కృత తింగ్ అనేన సూత్రేణ తింగ్ భిన్న తృచ్ ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. తృచ్ అనే దానికి కృత్ అని పేరు పెట్టింది. కృత్ అని పేరు పెట్టిన దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల లాభం అంటే దీనికి లాభం చెప్తున్నాను. దీనివల్ల లాభం అంటే కృత్ సమాసాశ్చ అనే సూత్రం వచ్చి ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెడుతుంది. కానీ దానికంటే ముందు ఈ కృత్ ప్రత్యయము కృత్ అని పేరు పెట్టుకున్నావు కదా, ఈ కృత్ ప్రత్యయం ఏ అర్థాన్ని చెప్పడం కోసం వచ్చింది? కృత్ ప్రత్యయ కస్మిన్ అర్థే ఆగత. ఏ అర్థంలో వచ్చింది అంటే దానికి సమాధానంగా కర్తరి కృత్ సుతం తిప్పుదని కృత్ ప్రత్యయ కర్తరి అర్థే భవంతి. కృత్ ప్రత్యయాలు ఏవైతే చెప్పడం కోసం వస్తాయి. ఇక్కడ ఇది ఒక్క ప్రత్యయం కాదు. కృత్ ప్రత్యయం ఎవరికైతే పేరు పెట్టావో అంటే తింగ్ భిన్న ప్రత్యయ 18 ప్రత్యయాలు కానీ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కృత్ అని పేరు. ఆ కృత్ ప్రత్యయాలన్నీ కూడా కర్తరి అర్థే భవంతి, కర్తని చెప్పడం కోసం వచ్చేస్తాయి అని చెప్పింది. అందుకే అనేన సూత్రేణ కృత్ ప్రత్యయ కర్తరి అర్థే ఆగత. సరే వచ్చింది. కానీ ఈ కృత్ ప్రత్యయం ఎందుకు పెట్టావు? దీనివల్ల లాభం ఏంటి అంటే కృత్ తద్దిత సమాసాశ్చ అనేన సూత్రేణ కృదంతస్య అంటే తృచ్ ప్రత్యయాంతస్య. తృచ్ ప్రత్యయ అంతిమంలో ఉంది కదా, ఎవరికి అంతిమంలో? నేకి అంతిమంలో ఉంది. నే త్రు కదా, మన దగ్గర స్థితి ఏంటి? నే త్రు. త్రు ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి నేతృ అనే పదానికి ప్రాతిపదిక అని పేరు పెట్టిందండి. మొత్తం ఇప్పుడు ఒక ప్రాతిపదిక అయ్యేది. ఇంతవరకు ఏంటి మనకు ఈ సూత్రం రానంత వరకు చీ అనేది ఒక ధాతు గుణం చేశాం కదా, చీకి గుణం చేస్తే ఏ అయిపోయింది. ఓకే, చే ధాతు త్రు అనేది ఒక ప్రత్యయం. చే ధాతు త్రు అనేది ఒక ప్రత్యయం. అంటే రెండు విడివిడిగా ఉన్నాయి. చే ధాతు త్రి ప్రత్యయం రెండు విడివిడిగా ఉన్నాయి. కానీ కృత్ తద్దిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి దీనికి రెండింటికి కలిపి ఒక ప్రాతిపదికం అని పేరు పెట్టింది. రెండింటిని కలిపి ప్రాతిపదికం అని పేరు పెట్టింది. ప్రాతిపదికం అని పేరు పెట్టడం వల్ల మనం ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. ఎందుకంటే ప్రాతిపదిక ఏ విభక్తి? పంచమీ విభక్తి. కాబట్టి ఇక్కడ ప్రాతిపదికం అనుకొని దాని ప్రాతిపదికానికి పక్కలో మనం ప్రతి తెచ్చుకోవాలి. అక్కడ నీ ధాతు అని చెప్పి నీకు పక్కలో మనం తృచ్ ప్రత్యయం తీసుకొచ్చాం. ఇక్కడ ప్రాతిపదికాన్ని నిమిత్తం చేసుకుని ప్రత్యయం తెచ్చుకోవాలి. అందుకే ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే ఏముందంట? సు ఔజస్ ఔషస్ ఇవన్నీ మొత్తం 21 ప్రత్యయాలు వచ్చాయి. ఎక్కడ? ప్రాతిపదికానికి పక్కలో. ప్రాతిపదికం ఏంటి? నేతృ. కాబట్టి ఇవన్నీ వచ్చాయి. కానీ మనకు ఒకటి కావాలా, దాని పక్కన ఏదో ఒకటి వచ్చాయి. ఏం చేయాలి? దానికి ఒక వ్యవస్థ చేశాడు. పరంతు అట్లా పూర్వవతి ఏం చేశాడు? సుప వచ్చేసి ఆ 21 ప్రత్యయాలు క్రమంగా మూడిట్లకు ఏకవచనం, ద్వివచనం, బహువచనం, మళ్ళీ మూడిట్లకు ఏకవచనం, ద్వివచనం, బహువచనం పెట్టి అట్లా మొత్తానికి పెట్టింది. తర్వాత విభక్తిష్ట వచ్చి నువ్వు ఎవరికైతే ఏకవచనం, ద్వివచనం, బహువచనం పెట్టావో దానికి ప్రథమ విభక్తి అని, మళ్ళీ ఏకవచనం, ద్వివచనం, బహువచనం పెట్టిన దానికి ద్వితీయ విభక్తి అని చెప్పి అలాగే 7 విభక్తుల్లో విభక్తి సంజ్ఞ పేరు పెట్టేసింది. సరే, దీనివల్ల ఏకవచనం, ద్వివచనం, బహువచనం వచ్చింది, విభక్తి అని పేరు పెట్టుకున్నాం. కానీ మనకు ఏది తెచ్చుకోవాలని ఇంకా స్పష్టం కాలేదు. ఏం తెచ్చుకోవాలి 21లోంచి అంటే దానికి నిర్ణయం కోసం ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమా అని చెప్పింది. అంటే మనం ప్రాతిపదికం పక్కన ఇవన్నీ వచ్చాయి కదా, అంటే ప్రాతిపదికం యొక్క అర్థం అంట. కాబట్టి ప్రాతిపదిక అర్థంలో అయితే ప్రథమ విభక్తి తెచ్చుకో అని చెప్పింది. ప్రాతిపదికార్థంలో, లింగార్థంలో, పరిమాణార్థంలో, వచన మాత్రం, ఇవి 4 అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఏ అర్థం ఉందంటే ప్రాతిపదికం యొక్క అర్థం. ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం కదా, కాబట్టి ప్రాతిపదికం యొక్క అర్థం కాబట్టి ప్రాతిపదిక అర్థం చెప్పడం కోసం ప్రథమ విభక్తి తెచ్చుకో అని చెప్పింది. ప్రథమ విభక్తి అనగానే ఆటోమేటిక్ ద్వితీయ విభక్తి, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి అన్ని వెళ్ళిపోయాయి. ఓన్లీ ప్రథమ మాత్రమే నిలబడిపోయింది. అంటే సు ఔజస్ మాత్రం నిలబడిపోయాయి. కానీ అక్కడ కూడా 3 ఉన్నాయి. మనకు కావాల్సిన ఒకటి ప్రాతిపదికం పక్కన ఒక ప్రత్యయం కావాలి.
కాబట్టి దానికి నిర్ణయం కోసం ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ఇక్కడ క్రమంగా ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉన్నా కాబట్టి నీకు ఏదైతే వివక్ష ఉందో అది తెచ్చుకో అని చెప్పింది. అందుకే చే త్రు అనే ప్రాతిపదికం పక్కన సుప్రత్యయం వచ్చింది. 21 ప్రత్యయాల నుంచి ఏమొచ్చింది? చేతృ అనే ప్రాతిపదికానికి చేతృ అనే ప్రాతిపదికం పక్కలో సు వచ్చిందండి, గుర్తుపెట్టుకోండి. ప్రాతిపదికం వలన సు వచ్చింది. ఇప్పుడు ధాతు వలన రాలేదు, ఓన్లీ ప్రత్యయం తులసి ప్రత్యయం వలన రాలేదు. చేతృ అనే రెండింటి ప్రాతిపదికం వలన సు వచ్చింది. ఓకే, సు రాగానే దానికి అంగం కూడా ప్రిపేర్ చేసుకుంటామని మనం పెట్టలేదు ఇక్కడ. మనకు మామూలుగా ప్రత్యయం ఏ ధాతువు చేతైతే ప్రత్యయం తీసుకొచ్చావో, లేదా ఏ ప్రాతిపదికం చేతైతే నువ్వు ప్రత్యయం తీసుకొచ్చావో, ఇక్కడ మనం చేతున్న ప్రాతిపదికం చేత ఏం తీసుకొచ్చాము? సుప్రత్యయం తీసుకొచ్చాం కదా, తీసుకొచ్చాం. చేతులు ప్రాతిపదికం చేత సుప్రత్యయం వచ్చింది. నువ్వు ఏ ప్రాతిపదికం చేత అయితే సుప్రత్యయం తీసుకొచ్చావో ఆ సుప్రత్యయం అనేది పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు. ఇక్కడ మళ్ళీ అంగం అని పేరు పెట్టుకున్నాం. అక్కడ ఏం పేరు పెట్టినాం? పైన అక్కడ చేతులు అన్నప్పుడు చీ ధాతు చేత త్రిస్పత్యం తెచ్చుకున్నాం కాబట్టి ఆ త్రిస్పత్యం పక్కన ఓన్లీ చీకి మాత్రం అంగ సంజ్ఞ పెట్టుకున్నాం. ఇక్కడ చేతృ నేతృ చీ స్థానంలో నే పెట్టుకున్నాం. నేతృ అనే ప్రాతిపదికం చేత సు తెచ్చుకున్నాం. మనం నేతృ అనే ప్రాతిపదికం చేత సు తెచ్చుకున్నాం కాబట్టి ఆ సుప్రత్యయం పక్కన ఉంటే ముందున్న మొత్తం నేతృ అనేది ప్రాతిపదికం అయిపోతుంది. నేతృ అనేది మొత్తం ప్రాతిపదికం అయిపోతుంది. అక్కడ పైన అంగం అని పేరు పెట్టినప్పుడు ధాతు చేత తులసిపత్యం వచ్చింది కాబట్టి ఓన్లీ ధాతువుకు అంగం అని పేరు పెట్టుకున్నాము. ఇక్కడ చేతున్న ప్రాతిపదికం చేత సుప్రత్యం తీసుకొచ్చాం కాబట్టి ఆ సుప్రత్యయం పక్కన ఉంటే ముందున్న నేతృ అనే దానికి లేదా చేతులు అనే దానికి అంగం అని పేరు వస్తుంది. ఏం పేరు వస్తుంది? అంగం అని పేరు వస్తుంది. ఓకేనా? అస్తు. అంగాన్ని మళ్ళీ పెట్టుకున్నాం ఇక్కడ, ఇదంతా రాయలేదు. కానీ ప్రత్యయం పక్క ఉంటే, ఎందుకంటే ప్రాతిపదికం పక్క సు తెచ్చుకున్నాం కాబట్టి అలాంటి ప్రత్యయం పక్క ఉంటే ముందున్నది ఆటోమేటిక్ గా అంగం సంజ్ఞ అని పేరు వచ్చేస్తుంది. ఏ సూత్రం చేద్దాం? సూత్రం అదే, యస్మాత్ ప్రత్యయ విధిస్ తదాది ప్రత్యయంగం. అదేమంటుందంటే ధాతు చేత గాని ప్రాతిపదిక వచ్చినా, లేదా ధాతు పక్కన ప్రాతిపదిక వచ్చినా, లేదా ప్రాతిపదికానికి పక్కన ప్రాతిపదిక ధాతుకి పక్కలో ప్రత్యయం వచ్చినా, లేదా ప్రాతిపదికానికి పక్కలో ప్రత్యయం వచ్చినా, ఆ ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి ధాతు అయితే ధాతుకి అంగం అని పేరు, ప్రాతిపదికం అయితే ప్రాతిపదికానికి అంగం అని పేరు పెడుతుంది. అస్తు. ఇప్పుడు నేతృ సు, ఈ స్థితిలో సుకి అనుబంధం చేసుకోవాలి. సు అనేది అదృశ్య బిందుతో కూడుకొని ఉంది. మహర్షి పాణి అష్టాదిలో ఆ రకంగా దీన్ని ఇచ్చాడు. సు కాదు లుప్తం, ఎందుకంటే అక్కడ ఇవ్వలేదు. కానీ చెప్పుకునేటప్పుడు మనం ఉపదేశ జనునాసికని ఉపయోగించినప్పుడే చెప్పుకోవాల్సి వస్తున్నామంట. అస్తు. అత్ర ఉపదేశే అజనునాసిక ఇత్ అనిన సూత్రేణ సుప్రత్యయంలో ఉన్నట్టు ఉకారస్య ఉంది కదా, అదృశ్య బింది అంటే అచ్చులకే అదృశ్య బింది వస్తున్నామంట. అనునాసిక చిహ్నం అచ్చులకే సాధ్యం అవుతుంది. వ్యంజనాలకు అనుస్వారాలు ఉండవు అనమాట. ఉంటే అచ్చులకే ఉంటాయి. అనునాసికాలు ఎవరికి ఉంటాయి? అచ్చులకే ఉంటాయి. ఇక్కడ అనునాసిక అచ్చుకు సంబంధించింది కాబట్టి అందుకు ఉకారం పైన అదృశ్య బిందు పెట్టి ఇచ్చాను. సుప్రత్యయే ఉకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇది సులో ఉండే అదృశ్య బిందు, పైన ఉండే అదృశ్య బిందుకి అనునాసిక వర్ణానికి ఇత్ అని పేరు పెట్టింది. ఇత్ అని పేరు పెట్టగానే మనకి ఎవరు వస్తారు? తస్య లోప అని చెప్పి లోపం చేసింది. లోపం అంటే ఏమిటంటే అదర్శనం లోపం వచ్చి చెప్పింది. అప్పుడు నేతృస్ అని వచ్చింది. ఇప్పుడు మళ్ళా అంగాధికారానికి వెళ్తాం. అంగాన్ని పేరు పెట్టుకునేది ముందు చెప్పాను కదా, ఇక్కడ ఇవ్వలేదు కానీ రాసుకోవచ్చు. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అనే సూచన సుప్రత్యయ పరత పూర్వ నేతృ శబ్దస్య అంగ సంజ్ఞా భవతి అని రాసుకోవచ్చు. ఓకేనా? అంగ సంజ్ఞ పేరు పెట్టినాం కాబట్టి మళ్ళీ ఇది వచ్చింది. ఋదుసనస్ స్ఫురుదంసో అనేహ సాంచ. ఋదుసనస్ స్ఫురుదంసో అనేహ సాంచ. ఇదేమంటుంది? రుకారాంతం ప్రత్యయం పక్కన ఉంటే ఏముంటుంది? ప్రత్యయం అనేది పక్కన ఉంటే రుకారాంత అంగానికి నేను అనంగ ఆదేశం చేస్తాను అంటుంది. ఋదుసనస్ స్ఫురుదంసో అనేహ సాంచ అనేన సూత్రేణ రుకారాంతస్య అంగస్య అసంబుద్ధౌ. అసంబుద్ధి అంటే సంబుద్ధిలో చెప్పడం కోసం సు వచ్చి ఉండకూడదు. అంటే మనకు సు వచ్చింది కదా, ప్రథమ విభక్తి ఏకవచనం సు తెచ్చుకున్నాం కానీ సంబోధన విభక్తిలో సు తెచ్చుకోలేదు. మనకు సంబోధన విభక్తి కూడా ఉంది కదా, సంబోధన అని చెప్పడం కోసం సు తెచ్చుకోలేదు. ఎందుకు తెచ్చుకున్నాము? సామాన్య ప్రథమ విభక్తి ఏకవచనంలో సు తెచ్చుకున్నాం అనమాట. కాబట్టి
సంబుద్ధి బిండు సుపరత అంటే సౌపరత సు పక్కన ఉంటే అప్పుడు దుకారాంత అంగానికి అంగం ఎదుగా సు ప్రత్యయం పక్కన ఉంటే నేత్రు అనేది అంగం అని చెప్పాం కదా. నేత్రు అనేది అంగం అని చెప్పాను. నేత్రులు అంగంలో అంతిమ అక్షరం అంటే రు ఉంది కదా, దుకారాంతమేనా, దుకారాంతం. అలాంటి దుకారాంత అంగానికి సు పక్కన ఉంటే ఏ సు సంబుద్ధి భిన్నమైన సంబుద్ధి కానిటువంటి సు పక్కన ఉంటే సు ఉంది కదా పక్కన, సుకే సామిగింది, సు పక్కన ఉంటే దానికి అనంగ్ ఆదేశం అవుతుంది అని చెప్పింది. అంగానికి రుకారాంత అంగానికి నేత్రు అనేది రుకారం ఉంది అంతిమంలో, అలాంటి అంగానికి అనంగ్ ఆదేశం వస్తుంది అని చెప్పింది. అనంగ్ ఆదేశం వస్తుంది. ఆదేశాలు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక స్థానంలో వస్తాయి. ఆదేశాలు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక స్థానంలో వస్తాయి. ఇక్కడ మనం స్పష్టంగా రుకారాంతస్య షష్ఠి విభక్తితో చెప్పాము. రుకారాంతస్య అంగస్య రుకారం అంతిమంలో కలిగినటువంటి అంగానికి షష్ఠి విభక్తి ఎక్కడ ఉన్నా ఏమొస్తుంది, దాని స్థానంలో పనిచేసుకుంటామని చెప్పాం కదా. షష్ఠి విభక్తి ఉంటే స్థానంలో, పంచమి విభక్తి ఉంటే పక్కన, సప్తమి విభక్తి ఉంటే ముందుకు. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు రుకారాంతస్య అంగస్య, రుకారాంత అంగానికి అనంగ్ ఆదేశం వస్తుంది. ఇప్పుడు అంగానికంటే మొత్తం నేత్రు అనే స్థానంలో ఆదేశం ప్రాప్తమవుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్పాడు, రుకారాంత అంగానికి అనంగ్ ఆదేశం అవుతుంది అని చెప్పాడు. రుకారాంత అంగానికి రుకారాంతం ఉంది కాబట్టి ఆ అంగానికి అనంగ్ ఆదేశం అవుతుంది. కానీ ఒక సందేహం వచ్చింది. రుకారాంత అంగానికి మాత్రమే అనంగ ఆదేశం చెప్పావు, కానీ ఆ రుకారాంత అంగానికి ముందు కూర్చుంటుంది, వెనక కూర్చుంటుంది, పైన కింద ఎక్కడ కూర్చుంటుంది, అదైతే చెప్పలేదు కదా. మనకు రుకారాంత అంగానికి చెప్పావు. అంగం అంటే నేత్రు అనేది అంగం. ఆ అంగంలో ఎక్కడ చేసుకోవాలి అనంగ ఆదేశాన్ని, అనంగా ఎక్కడ చేసుకోవాలి, అనంగ ఆదేశ అంగస్య కుట్ర భవతి, అనంగ ఆదేశం మీద ఎక్కడ వస్తుంది, కుట్ర భవతి. దానికి సమాధానంగా తదా, అప్పుడు దానికి సమాధానం ఏమవుతుంది, అనేకాల్ షిత్ సర్వస్య, అనేకాల్ షిత్ సర్వస్య. నువ్వు తీసుకొచ్చే అనంగ ఆదేశం ఏదైతే ఉందో అది అనేకాల్, అనేక అల్లులు ఉంటే గినా నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో అనేకాల్ అంటే ఏంటి, అల్లు అంటే ఆ ఈ ఊన్లో ఉండే అకారం నుండి మొదలుకొని హల్లులో ఉండే లకారం వరకు. అల్లు హల్లు కాదు, అల్లు అంటే మొత్తం అచ్చులు వ్యంజనాలు అంటే స్వరాలు వ్యంజనాలు మొత్తం వచ్చేసాయి. అచ్చులు హల్లులు మొత్తం వచ్చేసాయి. అంటే ఆ హల్లుళ్ళు అచ్చులు లేదా హల్లులోంచి ఏదో ఒక వర్ణం ఉండాలి, ఏదో ఒక వర్ణం ఉండాలి. ఇక్కడ ఏమున్నాయి, మనకు అనంగ ఆదేశం వచ్చింది. అనంగ ఆదేశంలో ఆ న్ నాలో ఉండే ఆ ఇంగ మొత్తం 4 వర్ణాలు ఉన్నాయి. ఇవన్నీ అల్లు వర్ణంలే కదా. కాబట్టి అల్లు కూడా ఒకటి కన్నా ఎక్కువగా ఉన్నాయి, 4 ఉన్నాయి అంటే బహువచనంలోకి వచ్చింది. అనేకాలు అనేక అల్లులు ఉంటే సర్వస్య స్థానే భవతి. ఒకవేళ తీసుకొచ్చే అనంగ ఆదేశం అనేది అనేక అల్లులు ఉంటేనా, ఒకటి కన్నా ఎక్కువగా ఉంటేనా అటువంటి ఆదేశాన్ని సంపూర్ణ అంగానికి అంగస్థానం చేసుకో. నువ్వు ఏ అంగానికి చెప్పావు, రుకారాంత అంగానికి వస్తుందని చెప్పావు. అందుకే రుకారాంత అంగాన్ని అంటే నేత్రుని తీసివేసి దాని స్థానంలో అనంగ చేసుకో అని చెప్పింది. అనంగ ఆదేశంగా వస్తుంది చెప్పింది. అనంగ ఆదేశం చేయబోతుంటే మళ్ళీ గిచ్చ వచ్చి నిలబెట్టింది. లేదు లేదు అట్లా చేసుకోవడానికి లేదు, ఎందుకంటే నువ్వు తీసుకొచ్చే అనంగ ఆదేశంలో గకారం ఉంది. ఏముందండి, అనంగ్ అనంగా ఉంది. ఆ గా ఉంటే మహర్షి పాణి ఏం చెప్పాడంటే, ఒకవేళ మనం తీసుకొచ్చే ఆదేశంలో ఒక గకారం ఉంటే మాత్రము అది సంపూర్ణ స్థానంలో కాకుండా ప్రాప్తమైనప్పటికీ కూడా అది గకారం అనేది ఉంటేనే, ఒకవేళ ఆదేశంలో గకారం కక్క గగ్గంగా పంచమాక్షరంగా ఉంటే గిన అది అంగానికి సంపూర్ణ స్థానంలో కాకుండా ఆ అంగానికి అంతిమ స్థానంలో, అంతిమ వర్ణ స్థానంలో చేసుకో అని చెప్పింది. పద్ధతి ప్రకారం అయితే అనేకాల్సి సర్వస్సు అని చెప్పి అనేక అల్లులు ఉంటే సంపూర్ణ స్థానం చేసుకోవాలి. కానీ ఒక్క మహర్షి పాణి అని చెప్పి గిచ్చ అనే సూత్రం తయారు చేసి, లేదు నువ్వు తీసుకొచ్చే ఆదేశంలో గకారం అనే ఇతి సంజ్ఞక వర్ణం ఉంటే మాత్రం అది సంపూర్ణ, ఇక్కడనే కాదు ఎక్కడనే కానీ సంపూర్ణ స్థానంలో చేసుకోవద్దు. అది అంగానికి ఒక భాగంలో, ఒక కొన భాగంలో మాత్రమే చేసుకో అని చెప్పింది. అందుకే గిచ్చ అనే సూత్రంగా షష్ఠి నిర్దిష్ట గిదాదేశ, షష్ఠీ భక్తుడు నిర్దిష్టమైనటువంటి అంగస్థానంలో వచ్చినటువంటి ఏదైతే ఆదేశం ఉందో అది గిదాదేశ స అంత్యస్య అలహ స్థానే భవతి. అంతిమ అల్ స్థానంలో మాత్రమే అవుతుంది. అంగానికి అంతిమ అల్ ఏదైతే ఉందో, నేత్రులు అంతిమ వర్ణం ఏంటి, అల్లు రుకారం. ఆ రుకార స్థానంలో మాత్రమే ఏమొచ్చింది, అనంగ ఆదేశం వచ్చింది. కాబట్టి చేతృ దీని స్థానంలో మనకు చేతృలో రుకారానికి మాత్రం వచ్చింది. అప్పుడు రుకారానికి మాత్రమే రుకారం తీసివేసిన అనంగ పెట్టుకుంటాం. అప్పుడు చే కింద రాసిన చూడండి, చే తకారం పొల్లు అవుతుంది, పక్క దుకార అనంగ వచ్చింది, ఎలా ఉందో అలా ఉంది. ఓకేనా.
ఇప్పుడు అనంగ్ వచ్చింది కదా, ఆ అనంగ్లో అనుబంధం లోపం చేసుకోవాలి. అనంగులో అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? గకారానికి హలంత్యం తోటి అనుబంధం లోపం చేస్తాము. ఇంకా నకారంలో ఉండే అనంగులో నాలో ఆ ఉంది కదా, ఆ నాలో ఉండే అకారానికి ఉపదేశే అజను నాసిక ఇత్ అనే సూత్రం వచ్చేసి ఇత్ అని పేరు పెట్టేస్తుంది. అంటే గకారానికి హలంత్యము, నకారంలో ఉండే అకారానికేమో ఉపదేశే అజను నాసిక ఇత్ అని 2 సూత్రాలు వచ్చి ఇత్ అని పేరు పెట్టాయి. గుర్తుపెట్టుకోండి, హలంత్యం సూత్రం ఎల్లప్పుడూ హల్లులకు మాత్రమే పెడుతుంది. ఆ హల్లులు ఎక్కడ ఉండాలి? ప్రత్యయం కావచ్చు, ధాతు కావచ్చు, లేదా ఆదేశం కావచ్చు, లేదా ఆగమం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆగమమైన, ఆదేశమైన, ప్రత్యయమైన, ధాతు అయినా అంతిమంలో ఉంటే చాలు. అంతిమంలో అల్లువలన ఉంటే హలంత్యం వచ్చేసి ఇత్ అని పేరు పెట్టేస్తుంది. మనకి ఇప్పుడు ఏం చేయండి, ధాతు వచ్చింది, ప్రత్యయం వచ్చింది, ఆగమం వచ్చింది. ఆగమం వచ్చింది ఇట్ ఆగమం అని చెప్పి అది వచ్చింది, ఆదేశం వచ్చింది, ఇంకా అనంగ్ వచ్చింది. అనంగ్ ఆదేశ భవతి. ఆదేశాలు, ప్రత్యయాలు, ధాతువులు, ఆగమాలు వచ్చింది, 4 వచ్చాయి మనకి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అనంగ ఆదేశం వచ్చింది అని చెప్పింది. కాబట్టి ఇది అచ్చులకేమో అచ్చులకి ఇత్ అని వదిలిపెట్టి, అచ్చులకైతే ఉపదేశ అజునాసిక ఇత్ అనే సూత్రం వచ్చి ఇత్తులకు అచ్చులకి ఇత్ అని పేరు పెడుతుంది. హల్లులకైతే హలంత్యం అనే సూత్రం వచ్చి ఇత్ అని పేరు పెడుతుంది. సరే, మొత్తానికి ఈ 2 సూత్రాలు వచ్చేసి అనంగులో ఉండే అకారానికి, గకారానికి ఇత్ అని పేరు పెట్టుకున్నాం. ఇత్ అని పేరు పెట్టుకోగానే తస్య లోప సిద్ధంగా ఉంటుంది కాబట్టి లోపం చేసేసింది. తస్య లోప, లోపం అంటే ఏమిటంటే అదర్శనం లోప వచ్చేసి లోపం కనిపించకుండా చేసేదాన్ని లోపం అంటామని చెప్పింది. కనిపించకుండా చేసుకుంటే ఏమైంది? అప్పుడు అనంగులో అన్ను మిగిలింది. ఏం మిగిలింది? అన్నంగికి అన్ను అంటే నకార హలంతం. ఇప్పుడు చేత్ తకార హలంతం ఉంది కదా, త్రిచిపెత్త తా హలంతం వచ్చిందా, ఆ హలంతానికి అన్నులో ఉండే ఆ తాళ కలిపేసాయి. కలిపితే మొత్తం చేతన్ కింద చూపించాడు. చేత్ అన్ను స్, ఆ తకారం పొల్లు కాబట్టి అన్క ఆ దాంట్లో కలిస్తే మొత్తం చేతన్ సు అయిపోయింది. చేతన్ సు, చేతన్ సు. కాబట్టి ఇక్కడ మనకు ఏంది, చీ స్థానంలో పెట్టుకున్నాం, నేతన్ నీ పెట్టుకున్నాం కాబట్టి నేతన్ సు అయిపోతుంది. ఏమవుతుంది? నే తన్ సు అయిపోతుంది. ఈ స్థానంలో మనకి నీ పెట్టుకోవడం, నీకే గుణం చేసాం, నే అయిపోయింది. ఇక్కడ నే త్ అన్ను సు కలిపితే నేతన్ సు అయిపోతుంది. నేతన్ సు. ఓకే అండి, ఇంతవరకు చెప్పిన వరకు మీకు ఏమైనా ఇప్పుడు మళ్ళీ ఏమైనా సందేహం వచ్చిందా? మనం ఏం మార్చలేదు, ఒక నోనహ మార్చాము. మిగిలిన అదే ప్రక్రియ మళ్ళీ ఒకసారి చెప్పాను, మీకు ఎందుకు రాసుకున్నారు కాబట్టి ఒకసారి విజన్ కోసం. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో మీకు ఇంకెవరికైనా సందేహం ఉందా? నాకు ఇక్కడ ఏదో సందేహం ఉందండి, ఎందుకు వచ్చింది, ఇంగిచ్చే ఎందుకు వచ్చింది, లేదా అనేకాల్సిన సిలబస్ ఏం చేస్తుంది, లేదంటే గుణం ఏం చేస్తుంది, ఇన్ని చెప్పుకుంటూ వచ్చారు కదా, అక్కడ మీకు ఎక్కడ సందేహం వచ్చింది, క్లారిటీ వచ్చింది? ఇప్పుడు నాకు ఒక సందేహం వచ్చిందండి. చెప్పండి. ఇది నో నహ చెప్పారు కదా, నకారానికి నకారం వచ్చింది అన్నారా? అణకారానికి ధాతులు అణ, నీయి ప్రాపణి అణ, నీయి ప్రాపణి ధాతుకి నో అణో నహ, నో నహ. మనకు పరిశిష్టం చూడండి, ఎక్కడ సూత్రము, సూత్ర సంఖ్య ఎంత అండి? నో నహ తెలీదు. 6వ అధ్యాయం 1వ పద 63వ సూత్రం అండి. కావాలంటే పరిశిష్టం చూసుకున్నాం. బాగా సిద్ధి చెప్పేటప్పుడు బాగా సిద్ధికి రూపసిద్ధిలో ఉంది, కనుక నాయక సిద్ధి ఉంది కదా, నాయక సిద్ధిలో ఇది సూత్రం వచ్చింది. అనో నహ, నకార స్థానంలో నకారం అవుతుంది అని చెప్పింది. ఆ నకార స్థానంలో నా వచ్చింది, అందుకే నా చేసుకున్నాం. మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంది. మీరు ఏమడుగుతున్నారు దీంట్లో? ఇప్పుడు నీ నీ ప్రాపణే ధాతు అన్నారు, అందులో నకారం ఎక్కడుంది? ఇందులో నకారం నకారంగా మారిందా? అనా నీయు ప్రాపణ్య, అనీయ ప్రాపణ్య ధాతు, నీలో నీ ఉంది కదా, నీ ఈ అంటే నీ అంటున్నాం, నీ అది నీ కదా, నీ నా టటడనా టట్టడ నా అనా, అదే నీ ప్రాపణే. ఆహా, సరే. అనాకి టట్టడ అనాలో ఉన్న అనాకి తత్త దద్ద నాలో ఉండే నకారం అవుతుంది, తవర్గం యొక్క నకారం వస్తుంది. నీ పోయి నీ అయింది. జీ, సరే, అదొక్కటి పెట్టుకున్నాం. వీళ్ళంతా ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది, ఒకేలాగా. ఇంకా ఏదండి మహోదయ? చెప్పండి.
మీరు ఇందాక అంగ సంజ్ఞ అవుతుంది అన్నారు కదా, అక్కడ 2 సూత్రాలు చెప్పారు కదా, ఎక్కడ రాసుకోవాలి మహోదయవి ఈసారి యాడ్ చేసుకోవాలంటే? ఇక్కడ మనము అంగాధికారం. రిదుసన స్ఫురిదంశో నేహసాంశం ఉందా, ఆ, దానికంటే ముందు చేసుకోవాలి. ఆ, ఇప్పుడు ఉపదేశ అజన్నాస్కిత్ అని చెప్పి సు ప్రత్యయంలో ఉండే ఉకారానికి ఇట్స్ అని పెట్టి లోపం చేయించాము. ఆ. శ్లోపం చెప్పి చేసిన బట్టి అస్సు మిగింది, అప్పుడు చేసుకో. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. ఓకేనా? సరే మహోదయ. మనం ఇటు సంజయ్ పెట్టుకుని ముందుకు రాసుకోవచ్చు, ఇది లోపం చేసిన తర్వాత పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రత్యయం పక్కన సరే ఉంటే మహోదయ. అక్కడ రాసుకోవచ్చు. సరే మహోదయ, ధన్యవాదాలు. ఓకే అండి, ఇప్పుడు చూద్దాం. మళ్ళీ నేతన్ సు వచ్చింది మనకు. ఏంటి? నేతన్ సు. ఒకసారి చూడండి మళ్ళీ ఇక్కడ మనకు నేతన్ సు. ఇప్పుడు సుడ నపుంసకస్య. ఏంటండి? సుడ నపుంసకస్య. దీనికి ఏం చెప్పా అంటే నిన్న, సుట్ అంటే సు ఔజస్ అవుట్ షస్, సారీ షస్ కాదు, సు ఔజస్. ప్రథమ విభక్తులు 3, ద్వితీయ భక్తి 2, అవుట్, మొత్తం 5 ప్రత్యయాలు తీసుకున్నాం. అంటే ప్రథమ విభక్తుల్లో 3, ఏకవచనం ద్వివచనం బహువచనం, ద్వితీయ భక్తిలో 2 వచనాలు, ఏకవచనం ద్వివచనం, మొత్తం 5 ప్రత్యయాలు. సు ఔజస్ అవుట్ అంటే సులో ఉండే సు, అవుట్ లో ఉండే టకారం ఉంది అంతిమ అక్షరం, అక్కడ సుకి టాకి మధ్యలో ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో ఆ ప్రత్యయాలకు సుట్ అని పేరు. మనం కదా అన్ ప్రత్యారం అంటే ఆ ఈ ఊలో ఉండే ఆ నా తీసుకుంటాము అన్ ప్రత్యారం. అక్కంటే ఆ ఈ ఆకి కాకి మధ్యలో ఉండే ఏ విధంగా అయితే వర్ణాలు తీసుకుంటామో ఇక్కడ సుట్ అంటే సుకి టుకి మధ్యలో ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో అవి తీసుకున్నాం. ఏ ప్రత్యయాలు ఉన్నాయి? సు ఔజస్ అవుట్, 5 ప్రత్యయాలు ఉన్నాయి. ఈ 5 ప్రత్యయాలకు సర్వనామ స్థాన సంజ్ఞ అని పేరు పెట్టిందండి. ఏం పేరు పెట్టింది? సుడ నపుంసకస్య అనే సూత్రం వచ్చేసి సుట్టులకు సర్వనామ స్థాన సంజ్ఞ అని పేరు పెట్టింది. అంతే. ఈ సూత్రం యొక్క బాధ్యత ఏంటి? ఈ సూత్రం యొక్క పని ఏంటి? సుట్టు కనిపిస్తే సు ఔజస్ అవుట్, ఈ ప్రత్యయాలు ఎక్కడ కనిపించినా వాటికి సర్వనామస్థాన సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. ఏం పేరు పెట్టింది? సర్వనామస్థాన సంజ్ఞ. కాకపోతే అనపుంసకస్య, కానీ ఇప్పుడు స్త్రీలింగమైనా పుల్లింగమైనా నపుంసకలింగ అన్నిటికీ ఇవే ప్రత్యయాలు వస్తాయి. కానీ ఇక్కడ చేత అనేది మనకు పుల్లింగంలో కనిపిస్తుంది. చేత నాయకుడు, నపుంసకలింగం లేదు. కొన్ని శబ్దాలు నపుంసకలింగంలో ఉంటాయి. అప్పుడు ఒకే నపుంసకలింగంలో చెప్పడం కోసం వచ్చిన సు ఔజస్ అవుట్ అని, అప్పుడు సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టదు. సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టదు. దీన్ని బట్టి ఏమవుతుంది? ఆ నపుంసకస్య నిషేధించినప్పుడు పుల్లింగం స్త్రీలింగంలో మాత్రమే, అంటే పుల్లింగం చెప్పడం కోసమో స్త్రీలింగం చెప్పడం కోసం వచ్చినప్పుడు మాత్రమే ఇది ఆ 5 ప్రత్యయాలకు సుట్ అని, ఈ సుట్ అనే 5 ప్రత్యయాలకు సర్వనామస్థాన సంజ్ఞ అని పేరు పెడుతుంది. ఓకేనా? అందుకే అనేన సుట్టైన నపుంసక భిన్న సంబంధి, నపుంసకం కానిటువంటిది ఏదైతే ఉందో యహ సుట్టు, ఆ సుట్టుకి తస్య సర్వనామస్థాన సంజ్ఞ భవతి. కాబట్టి సు అనేది సర్వనామస్థాన సంజ్ఞ. సుట్టు నుంచి వచ్చింది స అనేది, కాబట్టి సు ప్రత్యయం నుంచి వచ్చింది కాబట్టి స అనేది, ఆ స అనేది సుట్టు ప్రత్యాహారంలో ఉంది కాబట్టి సకారానికి సర్వనామస్థాన సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాం. అందుకే అతః కారస్య సర్వనామస్థాన సంజ్ఞ భవతి. ఓకే, ఈ సర్వనామస్థాన సంజ్ఞ పేరు పెట్టుకోవడం ఏ లాభం అండి? ఎందుకు పెట్టుకున్నామంటే మనము అంగాన్ని పేరు పెట్టుకోవడం రిదుసన స్ఫురిదంశో రికారాంత అంగానికి గుణం ఏ విధంగా అయితే అనంగా ఆదేశం చేసుకున్నామో ఇక్కడ సర్వనామస్థాన సంజ్ఞని పేరు పెట్టుకోవడం వల్ల ఈ సూత్రం వచ్చింది. అప్పు, త్రిన్ను, త్రిచ్చు, స్వశ్రు, నప్తృ, నేస్తృ, త్వస్తృ, క్షత్రు, హోతృ, పోతృ, ప్రశాస్త్రీనాం అనే సూత్రం వచ్చిందన్నమాట. అది ఒకవేళ మనకు సర్వనామస్థాన సంజ్ఞని పేరు పెట్టకపోయింటేనా ఈ సూత్రం వచ్చేది కాదండి. ఇదేమంటుంది? నువ్వు ఎవరికి సర్వనామస్థాన సంజ్ఞని పేరు పెట్టావో, ఎవరికి పెట్టాక సుకి సర్వనామస్థాన సంజ్ఞని పేరు పెట్టుకున్నావు. ఎవరు? సుడే నపుంసకస్య అనే సూత్రం వచ్చి పెట్టింది అనమాట. నువ్వు ఎవరికైతే సర్వనామస్థాన సంజ్ఞని పేరు పెట్టావో అలాంటి సర్వనామస్థాన సంజ్ఞ పక్కన ఉంటే ముందున్న అంగానికి నేను దీర్ఘం చేస్తాను. ముందున్న అంగం, ఏ అంగం? అంగంలో ఉండే ఉపదాకి, అందంలో ఉండే ఉపదాకి దీర్ఘం చేస్తాను అని చెప్పింది. ఓకేనా? సర్వనామస్థానం పక్కన ఉంటేనా ఏదైతే అంగం ఉందో, ఏ అంగము? త్రిజంత అంగం ఉందో, త్రిజంతస్య అంగస్య ఉపధాయ, అంగంలో ఉండే ఉపధాకి, అంగంలో ఉండే త్రిజంతస్య అంగస్య ఉపధాయా దీర్ఘో భవతి, అంగంలో ఉండే ఉపదాకి దీర్ఘం చేస్తాను అని చెప్పింది. ఏం చెప్పింది? అంగంలో ఉండే స్ అనేది ప్రత్యయము,
ఆ ప్రత్యయం పక్కన ముందున్న దానికి ముందు చెప్పిన అంగ సంజ్ఞ అని చెప్పి యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం. సా ప్రత్యయం పక్కన ఉంటే సు ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి అంగ సంజ్ఞ. కాబట్టి అది మొత్తానికి అంగం. ఆ అంగానికి ఇది వచ్చి చేసింది సర్వనామస్థానం అని పేరు పెట్టినటువంటి వర్ణం పక్కన ఉంటే ప్రత్యయం పక్కన ఉంటే ఆ అంగస్య ఉపద అంగంగ చేతన అనేది అంగం. ఇక నేతన మనకు నేతన అంగానికి నేతన అంగస్య ఉపధాయా దీర్ఘో భవతి. అంగంలో ఉన్నటువంటి ఉపదాకి దీర్ఘమవుతుంది అని చెప్పింది. ఇక్కడ నేతన అనేది అంగము. ఆ అంగంలో ఉపదా ఏంటి మళ్ళీ ప్రశ్న కలిగింది. ఇది వచ్చి ఉదికా సర్వనామస్థానం పక్కన ఉంటే నేను అంగానికి అంగంలో ఉండే ఉపదాకి దీర్ఘం చేస్తా ఉంటుంది. దీనికి అంగం పేరు పెట్టుకున్నాం కూడా, దీంట్లో ఉపదా కూడా ఉంది. అంగంలో ఉండే ఉపదాకి దీర్ఘం చేస్తా ఉంటుంది. కానీ ఉపదాకు అంగంలో అంగానికి దీర్ఘం చేస్తా అంటే బాగానే ఉంది. కానీ ఎక్కడ చేసుకోవాలి ఏం చేసినా తర్వాత విషయం. నువ్వు అంగంలో ఉండే ఉపదాకి దీర్ఘం చేస్తా అని చెప్పావు. అంగంలో ఉండే ఉపదాకి దీర్ఘం చేస్తా అంటున్నావు. కానీ ఉపదా అంటే ఏమిటి, ఉపదా అంటే ఏమిటి అని అడిగినప్పుడు దానికి సమాధానంగా అలోంత్యాత్ పూర్వ ఉపధ ఏంటండి, అలోంత్యాత్ పూర్వ ఉపధ అనే సూత్రం వచ్చేసి మనకి అంతిమ అక్షరానికి ముందున్న అంతిమ అక్షరానికి ముందున్న వర్ణాన్ని ఉపధ అంటాము. అలోంత్యాత్ పూర్వ ఉపధ, అంత్యాత్ పూర్వం అలహ ఉపధా సంజ్ఞకో భవతి. అందుకే అనే సూత్రైనా అంత్యాత్ పూర్వం, అంతిమ వర్ణానికి పూర్వం ఏదైతే అలు వర్ణం ఉందో దానికి ఉపధా సంజ్ఞకో భవతి. అంతిమ అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఉపధ అంటాము. అంత్యాత్ పూర్వం, అంత్యానికి ముందు ఏది అల్ వర్ణం ఉంటే దానికి ఉపధ అని పేరు, ఉపధా సంజ్ఞకో భవతి అని చెప్పింది. అంతిమ వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపధ అంటాము అని చెప్పింది. అలాంటి అంగంలో ఉండేటువంటి ఉపదాకి దీర్ఘం చేసుకొని చెప్పింది. సరే, ఇక్కడ నేతన్ అంగము, దీంట్లో ఉపదా ఏమవుతుంది, అంతిమ అక్షరం ఏంటి ఉపదాలో అంగంలో, నేతన్ అనే అంగంలో అంతిమ అక్షరం నా ఉంది. ఆ అంతిమ అక్షరం ముందున్న వర్ణం ఏంటి నేతన్. నేతన్లో తకారం నుండి అకారం, ఆ అకారానికి అకారం ఉపదా అవుతుంది. అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం ఏంటి ఆ కదా, ఆ ఉపదాకి దీర్ఘం చేసుకొని చెప్పింది. ఏం చేసుకోవాలి, దీర్ఘం చేసుకొని చెప్పింది. దీర్ఘం చేసుకొని మళ్ళీ సందేహం, దీర్ఘం ఏంటి ఏం చేయాలి, లోపం అంటే ఏం చేయాలంటే అలసిన లోపం వచ్చి చెప్పింది. ఇక్కడ దీర్ఘం చేసుకోని చెప్పింది. దీర్ఘం అంటే ఏం చేయాలి, స్టార్టింగ్ లో ఉన్నా కదా, దీర్ఘం అంటే ఏమిటి మళ్ళీ ప్రశ్న కలిగింది ఇక్కడ. దీర్ఘహేతి కిం, అప్పుడు దీర్ఘం అంటే చెప్పడం కోసం మళ్ళీ ఇది వచ్చింది. ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుత, ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుత. ఒక మాత్రకాలని హ్రస్వం అంటాము, రెండు మాత్రకాలని దీర్ఘం అంటాము, రెండు కన్నా ఎక్కువ మూడు మాత్రకాలని ప్లుతం అంటాము. ఇక్కడ రెండు మాత్రకాలని దీర్ఘం అంటాం కాబట్టి ఇక్కడ ఒక మాత్ర కాలం ఉంది, ఇక్కడ ఉపదాలు ఉంది ఆ ఉంది, దానికి దీర్ఘం చేసుకోవాలని చెప్పి. దీర్ఘం అంటే అక్కడ ఏదైతే మాత్ర ఉందో అకారం ఉంది కాబట్టి అకారానికి రెండు మాత్ర కాలం అవుతుంది, ఆ అయిపోతుంది. ఆకి ఆ చేతన్లో ఉండే నేతన్లో ఉండే తకాలంలో ఉండే ఆ అనేది ఒక మాత్ర కాలం, ఆ అనేది రెండు మాత్ర కాలం దీర్ఘం చేసుకోని చెప్పిందామంట. ఇక రెండు మాత్ర కాలం ఇదే మామూలుగా అయితే ఉకాలు హ్రస్వ దీర్ఘ ప్లుత అనేది హ్రస్వం అంటే ఏమిటి, దీర్ఘం అంటే ఏమిటి, ప్లుతం అంటే చెప్పింది. ఒక మాత్ర కాలని హ్రస్వము, రెండు మాత్రల కాలని దీర్ఘము, మూడు మాత్రలో ఉండేటువంటి కాలని ప్లుతం అని చెప్పింది. అని చెప్పిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేసుకోవాలి, నువ్వు ఊరికి పేర్లు పెట్టావు కానీ దీంట్లో ఏ మాత్ర కాలం వస్తుంది, అప్పుడు స్థానేంతరతమః. ఇక మాత్ర హ్రస్వం అంటే ఏమిటి, దీర్ఘం అంటే ఏమిటి, ప్లుతం అంటే చెప్పింది అంతే. కానీ దాంట్లో మూడిట్లో ఏం చేసుకోవాలి, నేను హ్రస్వం చేసుకోవాలా, ఒక మాత్ర కాలం తీసుకోవాలా, రెండు మాత్రల కాలం తీసుకోవాలా, మూడు మాత్రల కాలం తీసుకోవాలా, దాని నిర్ణయం కోసం స్థానేంతరతమః. సూత్రం ఏం చెప్పింది, ఉపదాయ అంగస్య ఉపదాయ దీర్ఘో భవతి. దీర్ఘం అంటే ఏమిటి, రెండు మాత్రల కాలము, కానీ రెండు మాత్రల కాలం చేసేసుకో. అందుకే చేతన్లో ఉండే అకారానికి రెండు మాత్రల కాలం ఆ అయిపోతుంది. అందుకే నేతాన్, నేతనికి నేతాన్ అయిపోయింది. నేతాన్ ఉపదా అంతిమ అక్షరానికి ముందున్న అకారానికి దీర్ఘం చేస్తే నేతాన్ స్, నేతాన్ స్. ఇప్పుడు మళ్ళా అప్రిక్త ఏకాల్ ప్రత్యయ, ఇది ఒంటరిగా అసహాయంగా ఉంది, ఎవరు స్ సకాలం, సుప్లో ఉండే సకాలం అంటే కాబట్టి అప్రిక్త ఏకాల్ ప్రత్యయ అనే సూత్రం వచ్చింది. అనన్య సూత్రైన ఏకాల్ ప్రత్యయ స్ సకాల అప్రిక్త సంజ్ఞకో భవతి అని చెప్పింది. ఏం పేరు పెట్టింది, అప్రిక్త అని పేరు పెట్టింది అంతే. ఒంటరిగా ఉండేటువంటి సకాలానికి అప్రిక్తం అని పేరు పెట్టింది అంతే. ఓకేనా, అప్రిక్త అని పేరు పెట్టిన ఏం లాభం వచ్చింది, ఏం లాభం వచ్చిందంటే ఇది వచ్చిందంట. హల్ంగ్యాభ్యో, హల్ంగ్యాభ్యో, హల్ంగ్యాభ్యో దీర్ఘాత్, దీర్ఘాత్ శృతిస్య ప్రిక్తం హల్, శృతిస్య
అప్రిక్తం హల్ అనేన సూత్రం ఇదేమంటుంది? హలంతం పక్కలో ఉండేటువంటి సకారానికి ఏముండాలంట? హలంతం అంటే ఏదైనా హలంతం అంటే హల్ వర్గం ఏదైనా కానీ హలంతానికి పక్కలో ఉన్నటువంటి సకారానికి లేదా గీకి పక్కన ఉన్నటువంటి సకారానికి లేదా హలంత గెంత ఆవంతం ఆపుకి పక్కన ఉన్నటువంటి సకారానికి లేదా ఇముడు లేవు దీర్ఘానికి పక్కన ఉన్నటువంటి సకారానికి లోపం చేస్తున్నామట. అంటే హలంతం పక్కన ఉండాలి సకారం, లేదంటే గీకి పక్కన ఉండాలి సకారం, లేదంటే తాప్కి పక్కన ఉండాలి, లేదంటే దీర్ఘానికి పక్కలో ఉందనుకో సకారం. ఈ 4 ఆప్షన్స్ ఏ ఆప్షన్ ఉండే దాని పక్కన సా ఉంటే అయిపోయా, సూక సా ఉంటే అయిపోయా, దానికి లోపం చేస్తుంది అంటుంది. ఇక్కడ మనకి ఏముంది? హలంతం ఉందా, గీ ఉందా, హలంత గెంత ఆప్ ఉందా, దీర్ఘం ఉందా? ఏముంది ఇక్కడ? దీర్ఘమా? చేతాన్లో అంతిమక్షరం చూసుకోవాలి. ఇక్కడ నేతాన్ ఉంది, నేతాన్లో హలంతం ఉంది. ఏముందండి? మొట్టమొదటి హలంతం ఉంది. హలంతం పక్కన సా ఉందా? అందుకే హలంతం పక్కన సా ఉంది కాబట్టి హలంతం పక్కన ఉండే సకారానికి లోపం చేసేస్తుంది. ఇక్కడ మనకు గీ లేదు అంతిమంలో, ఇంకా టా హలంగ్యాభ్యో ఆభ్యో ఆపు కూడా లేదు, గీ లేదు, ఆప్ లేదు, దీర్ఘం కూడా లేదు, 3 లేదు. ఉండేదంటే హలంతమే ఉంది కాబట్టి హలంతం పక్కన ఉన్నటువంటి సకారానికి ఇది లోపం చేసింది. హలంతం పక్కన ఉన్నటువంటి సకారానికి లోపం చేసింది, కానీ కేవలం సకారానికి మాత్రం లోపం చేయలే. ఆ సకారానికి అప్రిక్త అని పేరు పెట్టి ఉండాలన్నమాట. అప్రిక్త అని పేరు పెట్టినప్పుడే ఆ సకారానికి లోపం చేస్తుంది, లేక చేదు. అందుకే అప్రిక్త ఏకాలి ప్రత్యయ అని వచ్చి అప్రిక్త సంధ్య పేరు పెట్టుకున్నాం అనమాట. అందుకే ఉంటుంది అనేన సూత్రేణ హలంతాత్ ఉత్తరస్య, హలంతానికి పక్కన ఉన్నటువంటి అప్రిక్తస్య సకారస్య, అప్రిక్తని పేరు పెట్టిన సకారానికి మాత్రమే ఇది లోపం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ సూత్రం రావాలంటే అప్రిక్తని పేరు పెట్టిన దానికి మాత్రమే లోపం చేస్తుంది. ఓన్లీ సా ఉంటే కాదు. ఊరిక సాలు ఉన్నాయనుకోండి, దానికి అప్రిక్త ఏకాలి ప్రత్యయ వచ్చి సకారానికి అప్రిక్త సంధ్యని పేరు పెట్టేదనుకో, అప్పుడు ఈ సూత్రం రాదండి. అప్రిక్త సంధ్య నామకరణం చేసిన తర్వాతనే అప్పుడు హలంతం పక్కలో ఉంటే, లేదా దీర్ఘానికి పక్కలో ఉంటే, లేదా గీకి పక్కలో ఉంటే, లేదా ఆపుకి పక్కలో ఉంటే ఏదో ఒకటి ఉండాలి. మన హలంతానికి పక్కలో ఉన్నటువంటి అప్రిక్తని పేరు పెట్టినటువంటి సకారానికి లోపం అయిపోయింది. లోపం అంటే ఏమిటన్నప్పుడు అదృష్టం లోప, ఓకేనా, కనిపించుకొని చేసింది. అందుకే నేతాన్లో ఉండే సకారము లోపించింది, అంటే కనిపించకుండా పోయింది. అందుకే నేతాన్ అయిపోయింది. నేతాన్స్కి సా అయిపోయింది, నేతాన్ అయిపోయింది, నేతాన్. ఇప్పుడు సుప్తింగంతం పదం, సుప్తింగంతం పదం ఇది వచ్చేసి ఉంటుంది. సుప్ ప్రత్యయం అంతిమంలో ఉన్న ఆ మొత్తానికి ప్రాతిపదికని పేరు పెట్టుకో, లేదా తింగ్ ప్రత్యయం అంతిమంలో ఉన్న ఆ మొత్తానికి ప్రాతిపదికని పేరు పెట్టుకో. సారీ, ప్రాతిపదిక ఉన్న పదం అని పేరు పెట్టుకో. సుప్రత్యయం అంతిమంలో ఉన్న ఆ మొత్తానికి పదం అని పేరు పెట్టుకో, లేదా తింగ్ ప్రత్యయం అంతిమంలో ఉన్న ఆ మొత్తానికి పదం అని పేరు పెట్టుకో. ఇక్కడ సుప్ ఉందా, తింగ్ ఉందా? తింగ్ లేదు. తింగ్ అంటే 18 ప్రత్యయం చిదొక ప్రత్యయం అంతిమంలో ఉండాలి. తింగు లేదు. ఏముంది? సుప్ ఉంది. ఆ సుప్పులు అంటే 21 ప్రత్యయం చిదొక ప్రత్యయం అంతిమంలో ఉండాలి. ఇక్కడ ఏముంది మనకు? చేతాన్స్ అంతిమంలో ఉంది. అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి 10 సంధ్యాన్ని పేరు పెడుతుంది. కానీ ఇక్కడైతే మనకు లేదు కదా. చేతాన్ పైన సు ఉన్నది, పైన అయితే ఉన్నది సు ఉన్నది, సుక సకాలం ఉన్నది, కానీ ఇక్కడ లేదే. నువ్వు చేసే టైంకి ఇక్కడ సుబంతస్య అంటే సుప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి 10 సంధ్యాన్ని పేరు పెడతా అంటే ఇక్కడ లేదు కదా. మళ్ళీ 10 సంధ్య ఎట్లా అవుతుంది దీనికి? దానికి సమాధానంగా ప్రత్యయ లోపే ప్రత్యయ లక్షణం లేదు. ఇక్కడ ప్రత్యయానికి లోపే సతి, ప్రత్యయం లోపం అయినప్పటికీ కూడా ప్రత్యయ లక్షణ కార్యం అవుతుంది. ప్రత్యయానికి సంబంధించిన లక్షణాలు అంటే ఏవైతే పనులు ఉన్నాయి, కార్యాలు ఉన్నాయి, అవి అవుతాయి. ప్రత్యయ లక్షణ కార్యం భవతి. ఆ ప్రత్యయానికి సంబంధించిన కార్యాలు ఏవైతే అది కనిపించకపోయినప్పటికీ కూడా ఆ ప్రత్యయం ఉన్నట్టుగానే భావించుకుని ఏవైతే పనులు చేసుకున్నా అవి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రత్యయ లోపే సతి, ప్రత్యయం లోపం అయినప్పుడు కూడా ప్రత్యయ లక్షణం కదా, ఆ ప్రత్యయం యొక్క లక్షణ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి అవుతాయి. ఆ ప్రత్యయానికి సంబంధించిన ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పింది. అందుకే ఇక్కడ చేతాన్లో సు లేకపోయినట్టుగా ఉందని భావించుకొని ఆ మొత్తానికి చేతాన్ ఉంది, నేతాన్ అనే పదానికి పద సంజ్ఞ అని పేరు పెట్టింది, పదము అని పేరు పెట్టింది. సుప్తింగంతం సుబంతస్య పద సంజ్ఞ భవతి. కాబట్టి లేకపోయినా ఉంది అని లోపే సతి ప్రత్యయ లక్షణ కార్యం అవుతుందని చెప్పి నేతాన్ అనే పదానికి పదం అని పేరు పెట్టుకున్నాం. ఓకేనా? నేతాన్ పదం అని పేరు పెట్టుకునే లాభము పదస్య ఇదం అధికార సూత్రం. పదాధికారంలోకి వెళ్ళాలి. పదాధికారంలో ఉంది నలోప ప్రాతిపదికాంతస్య
నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికి ఇప్పుడు నేత అని ఉంది మనకు, ఆ ప్రాతిపదికంలో ఉన్నటువంటి పదానికి నేత అనేది ముందే పెట్టుకున్నాం. ప్రాతిపదిక ఎప్పుడు చేతు అనే ప్రాతిపదికం కదా, ఆ ప్రాతిపదికంలో మళ్ళీ ప్రాతిపదికే ఉంది. ఇప్పుడు ఆ ప్రాతిపదిక పక్కన సకాలం వెళ్ళిపోయింది, మనకు లోపం చేసేసుకున్నాం. మిగిలింది ప్రాతిపదికే ఉంది. చేతుకి చేత అని అయిపోయింది, అది వేరే విషయం. నేతృకి నేత అని అయిపోయింది, అంటే మొత్తం ప్రాతిపదికమే. ఆ ప్రాతిపదిక ఏది పెట్టారు, కృత్ తదిత సమాసాష్టాన్ని ముందు పెట్టుకున్నాం, ప్రాతిపదిక సంధ్య ఉంది. అలాంటి ప్రాతిపదికానికి పదం అని పేరు పెట్టి ఉండాలి. అందుకే ఇక్కడ చెప్పాడు ప్రాతిపదికస్య పదస్య, ప్రాతిపదిక అని పేరు పెట్టినటువంటి పదానికి అంతిమంలో నకారం ఉంటే లోపం అవుతుంది. ప్రాతిపదిక అని పేరు పెట్టినటువంటి పదానికి అంతిమంలో నకారం ఉంటే దానికి లోపం అవుతుంది. అందుకే ప్రాతిపదికాంతస్య పదస్య అంటున్నాడు. ప్రాతిపదిక ఉండాలి, అది పదం కూడా ఉండాలి. రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. ప్రాతిపదికం వేరు, పదం వేరు. పదం అంటే సుప్తిగంతం, పదంతో పదం అవుతుంది. ప్రాతిపదికం అంటే అర్థవంతమైన శబ్దానికి ప్రాతిపదికం అని పేరు. ప్రాతిపదికం పేరు పెట్టినటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదానికి అంతిమంలో నకారం ఉంటే దానికి లోపం చేసుకుంటాం. అందుకే నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం వచ్చి ప్రాతిపదికస్య పదస్య, ప్రాతిపదికంలో ఉండే పదానికి అంతిమంలో నకారానికి లోపం అవుతుంది. లోపం అంటే ఏమిటి? అదర్శనం లోప, కనిపించకుండా చేస్తుంది. కనిపించకుండా చేస్తే నేతాన్ ఉంది కదా, నేతన్ అయిపోతుంది. నేతాన్లో అంతిమ నకారం వెళ్ళిపోతే నేత అలా మిగిలిపోతుంది. అప్పుడు నేత ఇది రూపం సిద్ధ్యతి. ఇప్పుడు మీకు ఒకసారి అంతా రాసుకున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపించాను, ఓకేనా? ఈ రకంగా మనకు నేత రూపం సిద్ధిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇంకెవరికైనా సందేహం ఉందా? ఉందండి? అస్తు ప్రకృతవంశరామ. ఇప్పుడు దీనికి సంబంధించినటివే ఇప్పుడు కేవలము పక్కన స్తుతవు ధాతు అండి. ఏ ధాతు? స్తుతవు. ఏ ధాతు? ఒకే ఒక్క ప్రశ్న అండి. జీ చెప్పండి. ఇప్పుడు హల్ జ్ఞాభ్యో దీర్ఘాత్ శృతిస్య పృక్తం హల్ అన్నారు కదా, అందులో హల్ గాని నీ గాని ఆప్ గాని దీర్ఘం గాని పక్కన ఉన్న ఏ కాల్కి అప్రిక్తమైన పేరు పెట్టిన ఏ కాల్కి లోపం అవుతుంది. ఏ కాలి సకారానికి, అప్రిక్తమైన పేరు పెట్టిన సకారానికి లేదా తకారానికి లేదా సిప్లోని సకారానికి సు తీసి సు గాని టీ గాని సిప్ గాని ఉండాలన్నమాట. ఆ మూడికి మనకు సు ఉంది కదా, సు ప్రత్యయం యొక్క సకారం ఉంది కదా. అవునండి, సకారానికి లోపం అవుతుంది. చెప్పండి. అవును. ఇప్పుడు ఒకసారి మ్యూట్ ఓపెన్ చేయండి ప్రవీణ్ గారు. ఇక్కడ ఆప్ అని పర్టికులర్ గా ఎందుకు చెప్పారండి? ఇక్కడ ఆప్ లో కూడా హల్లే ఉంది కదా, అంచేత హల్ ని అంటే సరిపోతుంది కదా, హల్ ఒకటి సరిపోతుంది కదండి. ఆప్ అని పర్టికులర్ గా ఎందుకు చెప్పారు అంటే ఈ సూత్రం కేవలం ఈ రూపసిద్ధి కోసం తయారు చేయాలండి. మనకు వచ్చిన సూత్రాన్ని సార్వత్రిక సిద్ధాంతాలు కేవలం మనం చెప్పుకునే సిద్ధిలో పనిచేయదు. వేరే చోట అవసరం. ఇక్కడ మనకు హలంతం ఉంది అందుకే తీసుకున్నాము. వేరే చోట ఇక్కడ హలంతం ఉండదు, వేరే ఆప్షన్ గీ గానే ఉంటుంది, లేదంటే ఆప్ గానే ఉంటుంది. అవును, ఆప్ ఉంది అనుకుందాము. ఆప్ లో కూడా హలంతమే కదా, అప్పుడు హల్ ఒకటి సరిపోతుంది. ఆప్ అని పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆప్ అంటే ఆ ప్రత్యయం అని అర్థం. ఆ ప్రత్యయమే ఉండాలి. ఆపులో పకార హలంతం తీసుకుంటాం. ఆప్ ఇప్పుడు హలంతం అంటే కేవలం నకారం మాత్రం తీసుకుంటాం. హలంత వలన అంటే అంతిమ నా తీసుకుంటాం. ఇప్పుడు ఆప్ అన్నప్పుడు ఆవంతం ఉండాలి. చాప్ డాప్ చాప్ అని, టాప్ డాప్ చాప్. ఇక్కడ ఆప్ ఉంది, చాప్ ప్రత్యయం తెచ్చుకున్నా. ప్రత్యాంతానికి విశేషత, ఇక్కడ అంతిమ అక్షరానికి విశేషత కదా. ఆ మొత్తం ప్రత్యయానికి ప్రాధాన్యత, ప్రత్యయానికి ప్రాముఖ్యత. అక్కడ ఆప్ అనే ప్రత్యయం ఉంటేనే, ప్రత్యయం తెచ్చుకుంటేనే అప్పుడు దాని పక్కన ఉండే సకాలానికి కానీ తీ కానీ లోపం అవుతుంది అనమాట. అర్థమైందా? అది అంటే ఆప్ అని మొత్తం ప్రత్యయం రావాలి అక్కడ. ప్రత్యయం వచ్చిందనా. ఆంగి చాప్ సూత్రం ఉంది ఏంటి? ఆంగి చాప్, ఇది చాప్ ప్రత్యయం ఈ సూత్రంతో వస్తుంది. అట్లా ఆ సూత్రం చేసి చాప్ ప్రత్యయం వస్తేనే ఆ చాప్ పక్కన ఉండే సకాలానికి మాత్రం లోపం చేసుకుంటాం. అర్థమైందండి. ఓకే అండి, అతి ఉత్తమం. ఇంకొకనా? అస్తు అండి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగానే స్తుతవు ధాతు అంటున్నాను. ఏ ధాతు అండి? స్తుతవు. ఇక్కడ కూడా సేమ్ అక్కడ మనకు
మొట్టమొదటి చి ధాతు పెట్టుకున్నాం, తర్వాత నేతాకి నీ ప్రాపణ్య ధాతు పెట్టుకున్నాం. ఇక్కడ స్టుయి స్తుతౌ ధాతు అండి. స్టుయి స్తుతౌ, స్తుతం అనేది స్తుతించే అర్థంలో, స్తుతించే అర్థంలో ఉందండి. ఏ అర్థంలో ఉంది? స్తుతించే అంటే ప్రార్థించే అర్థంలో. ఇక్కడ భూవాదయో ధాతవ అనే సూత్రం చేసి ధాతు సంధ్య పేరు పెట్టుకుంటాం. ధాతు సంధ్య పేరు పెట్టుకోగానే ఒక సూత్రం వస్తుంది. అక్కడ మనకు నీ ప్రాపణ్య ధాతులో ధాతు సంధ్య పేరు పెట్టుకొని ఏమొచ్చింది? నో నో నహ. ఆ నకార స్థానంలో నకారం వస్తుంది చెప్పి ఒకటి మారింది. అంటే టట డాడ అణలో ఉండే నకారాన్ని తత దధ నాలో ఉండే సామాన్య నకారం చేసింది. ఇప్పుడు స్టుయి స్తుతో ధాతులో ధాతు సంధ్య పేరు పెట్టుకోగానే దాని కింద వచ్చింది ధాత్వాదేహి షహసహ. ఇది మనకు కూడా అక్కడ వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఇక్కడ నాయక ఛాయక స్వాది స్థావక స్టుయి స్తుతో ధాతులో వృద్ధిరాదేశ్ అనే సూత్రంలో రూప సిద్ధి తయారు చేసేటప్పుడు మనకు ఛాయక నాయక అలాగే స్థావక వచ్చింది. అక్కడ స్టుయి స్తుతో ధాతు అక్కడ ఇచ్చారు సూత్రం. 6వ అధ్యాయము 1వ పాదము 62వ సూత్రంలో ధాత్వాదేహి షహ సహ. ధాత్వాది ధాతుకి ఆదిలో ఉండే మూర్ధన్య షకారానికి షహ సహ భవతి. మూర్ధన్య షకారానికి దంత సకారం వస్తుంది. ధాతువునకు ఆదిలో ఉండే మూర్ధన్య షకారానికి దంత సకారం వస్తుంది. ఇక్కడ మనకు స్టుయిలో మూర్ధన్య షకారం. ధాతు ఏంటి? మూర్ధన్య షకారం ఆదిలో ఉంది, ధాతునకు ఆదిలో ఉంది. అలాంటి ఆదిలో ఉండే ధాతునకు ధాత్వాదేహి ధాతుకి ఆదిలో ఉండే షకారానికి అంటే మూర్ధన్య షకారానికి సహభవతి సకారం వస్తుంది అని చెప్పింది. అది సకారం చేసింది. సకారం చేయగానే అంటే మూర్ధన్య షకారం మారిపోతానే, అంటే మూర్ధన్య షకారం మారి దంత సకారం రాగానే ఆ దాంట్లో టూ ఉందిగా, స్టుయిలో టూ ఉందిగా, అది కూడా మారిపోయింది. అంటే మూర్ధన్య షకారం వల్లనే ఇక్కడ టవర్గం ఉండేది అనమాట. అది మూర్ధన్య షకారం మారగానే టకారం కూడా తవర్గంగా మారిపోయింది. టవర్గం కూడా తవర్గం కింద వచ్చేసింది. అంటే టా అని తాగా మారిపోయింది. అందుకే మూర్ధన్య షకారం మారగానే అది కూడా తవర్గంలోకి వచ్చేసింది. అంటే స్తు అయిపోయింది. ఏమైపోయింది? స్తు. ఇప్పుడు మూర్ధన్య షకార స్థానం పెట్టాము, దంత సకారం పెట్టాను. అది మూర్ధన్య షకారం కారణంగానే టవర్గంగా మారిపోయింది. అది టవర్గంగా మారిపోయింది. అది ఆ మూర్ధన్య షకారం తీసివేసేసరికి ఏ దాని కారణంగా అయితే అది వచ్చిందో అది వెళ్ళిపోయేసరికి దాని స్థానంలో వచ్చినటువంటి అది కూడా వెళ్ళిపోయింది. టకారం కూడా వెళ్ళిపోయింది. ఎవరి నిమిత్తం వలన అయితే అక్షరం అయితే వచ్చిందో ఆ నిమిత్తము మారగానే ఆ నిమిత్తము వల్ల వచ్చినటువంటి అక్షరం కూడా మారిపోయింది. ఇప్పుడు చెప్పిన మూర్ధన్య షకారం ఉన్నంతసేపు అక్కడ టూ ఉంటుందండి. మూర్ధన్య షకారంలో అది దంత సకారంగా మారిపోగానే ఆ టూ వెళ్ళిపోయి టూగా మారిపోతుంది. టూగా మారిపోయింది. అంటే దీనికి ఒక వార్తిక ఉంది. నిమిత్తస్య అపాయే నైమిత్తికస్యాపి అపాయః. నిమిత్తము అనేది తొలగినప్పుడు ఆ నిమిత్తం వల్ల వచ్చినటువంటి నైమిత్తికం ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది. ఇప్పుడు కొందరికి సహాధ్యాయులు ఉంటాయండి, సహపాఠకులు ఉంటారు. ఒకరుంటే ఒకరు అంటే అవినాభావ సంబంధం. అంటే ఎప్పుడు ఎల్లప్పుడు ఎక్కడ రామలక్ష్మణ అంటే ప్రసిద్ధం. ఇప్పుడు రామలక్ష్మణ హనుమంతుడు అంటే లక్ష్మణుడు అన్నామంటే ఖచ్చితంగా రామ పక్కన లక్ష్మణుడు గుర్తుకు వస్తాడు. లక్ష్మణుడు అంటున్నా అంటే రాముడే గుర్తుకు వస్తామంట. దీంట్లో ఒకరు రాముడు వెళ్ళిపోయాయంటే ఆటోమేటిక్ లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. రాముడు వెళ్ళిపోయాయంటే ఆటోమేటిక్ లక్ష్మణుడు వెళ్ళిపోతామంట. లక్ష్మణుడు వెళ్ళిపోయాయంటే రాముడు వెళ్ళిపోతాడు. అట్లా ఇద్దరికి అవినాభావ సంబంధం. ఇక్కడ మనకు మూర్ధన్య షకారం వలన టకారం వచ్చింది. ఆ మూర్ధన్య షకారం వెళ్ళిపోగానే ఆ ధాతువులో ఉండే ఆది షకారానికి దంత సకారం చేస్తా అని చెప్పింది. ధాత్వాదేహి షహ సహ అని చెప్పి ఆ సా చేయగానే ఆ మూర్ధన్య షకారంలో వచ్చినటువంటి టకారం కూడా అది మారిపోయేసరికి ఇది కూడా తకారంగా మారిపోయింది. నిమిత్తం మారిపోతానే దాని నైమిత్తికం దాని వల్ల వచ్చినటువంటి ఆ టకారం కూడా మారిపోయి తకారంగా వచ్చింది. అందుకే అనుబంధం లోపం చేయగానే ఏమవుతుంది? స్టుయి స్తుతౌ ధాతు అనేది స్తుగా మారిపోతుంది. ఏం మారిపోతుంది? స్తు అయిపోయింది అనుబంధం లోపం చేస్తే. ఓకేనా? అది వచ్చేసి ధాత్వాదేహి షహ సహ భవతి. మూర్ధన్య సకార స్థానంలో దంత సకారం వస్తుంది అని చెప్పింది. వస్తుంది, దాన్ని చేయాలి కదా. అందుకే చేసేటప్పుడు దంత సకారం రాసేటప్పుడే ఆటోమేటిక్గా దాన్ని తూగా రాస్తాం. స్తూ రాసినప్పుడు ఏమొచ్చింది? స్తు. ఇది అర్థమైందా నేను చెప్పింది? అక్కడ మూర్ధన్య షకారం ఉంటేనే టూ ఉంటుంది. మూర్ధన్య షకారం మారిపోయి దంత సకారం వచ్చినప్పుడు ఆ దంత సకార స్థానంలో తూ వస్తుంది. టా అనేది తూగా మారిపోతుంది. అంతేం లేదు. టా స్థానంలో తూ పెట్టుకుంటాం. ఏ దాని వల్ల ఏ నిమిత్తం వలన అయితే వచ్చింది, ఏ వర్ణం అయితే వచ్చిందో ఆ నిమిత్తం తొలగిపోయేసరికి దాని వల్ల వచ్చిన నైమిత్తికం తొలగిపోతుంది. అది కారణం. ఓకేనా?
ఇప్పుడు నేను గురువు గారు ఉన్నారు కాబట్టి శిష్యులు వచ్చారు, శిష్యులు ఉన్నారు కాబట్టి గురువు గారు వచ్చారు. అట్లా దీంట్లో ఎవరు ఒకరు తక్కువైనా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. అట్లా ఏ నిమిత్తం వల్ల అయితే వచ్చారో ఆ నిమిత్తమే తొలగిపోయినప్పుడు ఆ నైమిత్తికం వల్ల వచ్చినటువంటి గురువులు కానీ శిష్యులు వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోతారు అనమాట. అలాగా సకాలం వల్ల మూర్ధన్య శకారం వల్ల టవర్గం వచ్చింది కాబట్టి ఆ మూర్ధన్య శకం తొలగిపోతేనే అది కూడా దంత శకం రాగానే టవర్గంగా మారిపోయింది. అప్పుడు స్తూ మిగిలిందని. ఏం మిగిలింది? స్తూ. స్తూ రాగానే మిగిలిన ధాతో హితం అధికార సూత్రం అస్మిన్ అధికారం అని చెప్పి మొత్తం A to Z ఒక్కటి సూత్రం మారదు. కేవలం ఇక్కడ సార్వధాతుక ఆర్ధధాతుకయోహో అనే సూత్రం గుణం చేస్తాం కదా. అప్పుడు గుణం ఏమవుతుంది? గుణం అనగానే అక్కడ మనకు నీ స్థానంలో నే గుణం అయిపోయింది, ఇక్కడ ఊ స్థానంలో గుణం ఓ వస్తుందండి. అక్కడ ఈకార స్థానం ఏంటి? తాలు స్థానం కాబట్టి గుణంలో మనకు 3 వర్గాలు ఆ ఏ ఓ 3 వర్గాలు వచ్చాయి. ఇక్కడ తాలు స్థానానికి తాలు స్థానం మనం ఏ కాబట్టి ఈ స్థానంలో ఏ పెట్టుకున్నాం. ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఊ స్థానంలో ఓ వస్తుందన్నమాట. ఊ ఓష్టవర్ణము, అక్కడ కూడా ఓ ఓష్టవర్ణము, రెండు ఓష్టం కలిసింది కాబట్టి స్థానాంతరతమ నియమం ప్రకారంగా స్తూ ధాతులో sto అయిపోతుంది. అదొక్కటి విశేషణం sto. మిగిలిన ప్రక్రియ అంతా మన సేమ్ టు సేమ్ వస్తుంది. స్తోత ఏంటండి? స్తోత. ఇక గుణంలో ఊ స్థానంలో ఓ అవుతుంది. ఆ రకంగా స్తోత అయిపోయింది. మార్చింది ఏమది? అక్కడ నీ ప్రాపణ ధాతు నోనహ వచ్చేసి ఆది నకారానికి సామాన్య నకారం చేసింది. ఇదేమో స్తుతో ధాతులో ఆది మూర్ధన్య శకారానికి దంత సకారం చేసింది. దంత సకారంగా మారిపోగానే ఆ టవర్గం కూడా మారిపోయి తవర్గంలోకి వచ్చింది. అది విశేషత. మిగతా ప్రక్రియ అంతా గుణస్థానంలో ఇక్కడ గుణము ఈ స్థానంలో ఏ వచ్చింది, ఇక్కడ స్థూలో ఉండే ఉకార స్థానంలో ఓ గుణంగా వస్తుంది. మిగిలిన ప్రక్రియ సేమ్ టు సేమ్ ఇదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ డుక్రీకరణ ధాతు అండి. ఏ ధాతు? డుక్రీకరణే. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఒక సూత్రం వస్తుంది. ఇది కూడా ధాతువుకు ఆదిలో పనిచేస్తుంది. నోనహ అనే సూత్రం వచ్చి ధాతువులకు ఆదిలో ఏ విధంగా పనిచేసిందో అదేవిధంగా ధాత్వాదేహి సహస అనే సూత్రం వచ్చి ధాతువులకు ఆదిలో పనిచేసిందో డుక్రీకరణే. ఇక్కడ డుక్రీకరణ ధాతు అండి. డుక్రీకరణ ధాతులో భూవాదయో ధాతవ అని ధాతు సంజయం పేరు పెట్టుకున్న తర్వాత ధాతు అధికారంలోకి వెళ్ళడానికి ముందే ఆదిరి ఈ టుడవహ ఇది కూడా వచ్చింది. కారక మనం వృద్ధిరాదే సూత్రంలో కారక చెప్పుకునేటప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించాం. అక్కడ చూడండి ఏమొచ్చింది? ఆదిరి ఈ టుడవహ, ఆదిరి ఈ టుడవ, ఆదిరి ఇన్ టుడవహ అంటే ధాతువునకు ఆదిలో ఈ గాని టు గాని డు గాని ఉంటే ఎక్కడ ధాతువునకు ఆదిలో ఇక్కడ ఏమిటి? డుక్రీలో డు ఉందా? ధాతు డుక్రీ ధాతు. ఆ ధాతువునకు ఆదిలో ఏముంది? డు ఉంది కదా. కాబట్టి డు ఉంది కాబట్టి ఆదిరి ఇన్ టుడవహ అనే సూత్రం వచ్చేసి ఆ డూకి ఇత్ అని పేరు పెట్టేసింది. ఏం పెట్టింది? ఇత్ అని పేరు పెట్టింది. ఇత్ అని పేరు పెట్టగానే తస్సులోప ఆదేశంలోపు వచ్చేసి డూని తీసుకెళ్ళిపోయింది. తర్వాత డుక్రీ యా ఉంది. యాకి ఇతని పేరు పెడతారు? హలంత్యం. హలంత్యం వచ్చేసి యాకి ఇతని పేరు పెట్టింది. ఇతని పేరు పెట్టగానే తస్సులోప ఆదేశం లోపల. ఆ రకంగా ధాతునుకు ఆదిలో ఉండే డుకారానికి ఆదిరి ఈ టుడవ అనే సూత్రం వచ్చి ఇతని పేరు పెట్టింది. యకారానికి మటుకు సామాన్యంగా హలంత్యం వచ్చేసి ఇతని పేరు పెట్టింది. ఇతని పేరు పెట్టగానే తస్సులోప ఆదేశం లోపల. ఆదేశం లోప అయిపోయింది. అప్పుడు ఏమి క్రూ మిగిలింది. ఏం మిగిలిందండి? క్రూ మిగిలింది. ఆ క్రూ మిగిలిన తర్వాత ధాతు అధికారంలో నూలు తెచ్చవు ప్రక్రియ మొత్తం సేమ్ టు సేమ్ ఉంటుంది. కేవలం ఇక్కడ సార్వధాతుక ఆర్ధధాతుకయో అని సూత్రం చేత గుణం చేసినప్పుడు అక్కడ ఈ స్థానంలో గుణం ఏ అయిపోయింది, స్తూ ధాతులో ఊ స్థానంలో గుణం ఓ అయిపోయింది. ఇక్కడ ధాతులో రూ ఉందండి. ఏముంది? అది వచ్చి గుణం చేస్తా అంటే రూకి గుణం ఏమవుతుంది? అర్ర అయిపోతుంది. ఏమవుతుంది? అర్ర అయిపోతుంది. అంటే రుకార స్థానం అరు గుణంగా వస్తుంది. కాకపోతే ఇది గుణం చేసేటప్పుడు ఉదన్ రపరహ అనే సూత్రం వస్తుంది. ఇది ఒక విశిష్టమైన సూత్రము. ఉదన్ రపరహ అంటే ఎప్పుడైనా కానీ ఇక్కడని కాదు, రుకార స్థానంలో ఎప్పుడు గుణం చేసుకున్నా వృద్ధి చేసుకున్నా ఈ సూత్రం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకంటే నువ్వు రువర్ణ స్థానంలో ఎప్పుడు గుణం చేసుకున్నా రువర్ణ స్థానంలో ఎప్పుడు గుణం చేసుకున్నా రుకార స్థానంలో ఎప్పుడు గుణం చేసుకున్నా అది రపరో భూత్వా భవతి అని చెప్పి. అంటే గుణం అంటే ఏంటి? ఆ ఏ ఓకు గుణం అనిపోయింది కదా. గుణవర్ణం ఆ ఉంది కదా. ఆ గుణం చేసుకున్న ఆ వచ్చింది. ఆ వచ్చేటప్పుడు ఉదన్ రపరహ అనే సూత్రం వచ్చేసి దాని పక్క రేపాన్ని కూడా చేరుస్తుంది. రేపాన్ని చేర్చడం కోసం అది వస్తుంది అన్నమాట. అందుకే రుకార స్థానం గుణం ఏమొస్తుంది? అది వస్తుంది. అదిలో రకాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఉదన్ రపరహ అనే సూత్రం చేత వచ్చింది. ఓకేనా? నువ్వు రుకార స్థానం ఎప్పుడు గుణం చేసుకున్నా అది ఆ అకారం పక్కలో రకారం కూడా వస్తుంది. ఉదన్ రపరహ రువర్ణస్య స్థానే అని ప్రసజ్యమానో రపరో భూత్వా వతి రకారం పరంగా కూడా వస్తుంది. అప్పుడు
కురు స్థానంలో గుణం ఏమవుతుంది కర్ర అయిపోతుంది. కరు పక్కన తురుచుక ప్రక్రియ ఏవైతే ఉందో సేమ్ టు సేమ్ మొత్తం ఏ సూత్రాలు రాయాలి, కర్త అయిపోతుంది. ఏంటండి కర్త. అదే హురు ధాతుకి ఇక్కడ హురు ధాతుకి రుకారం, ఇక్కడ ఉదంజ పదాహ సహాయం చేత హురుకి అది వస్తుంది గుణము, అప్పుడు హర్త. ఈ రకంగా మొత్తం మారిపోతుంది. ఈ రకంగా మొత్తం మారిపోతుంది. నేత, నేతలు ఈ కాబట్టి ఏ గుణం అయిపోయింది, స్తోతాలు ఊ కాబట్టి ఓ గుణం అయిపోయింది. డుక్రీలో కురు, అదే హురిలో హురు, రెండు రుకారాలు కాబట్టి దానికి గుణం వచ్చింది, అది వచ్చింది. అది ఎలా వచ్చింది, సార్వధాతుక ఆర్ధాతుక రాసిన తర్వాత గుణం పోతుందని చెప్పిన తర్వాత ఉదంజ రపరహ అనే సూత్రన సహాయన రువర్ణస్య స్థాన అని ప్రసజ్యమాన రపరో భూత్వా భవతి అని రాసి ఆ పక్కన రకాలను చేర్చి రాయాలి, అర్ అని రాయాలి. అందుకే రుకార స్థానంలో అర్ వస్తుంది. కు హలంతము పక్కన అర్ కలిపితే కర్ర అయిపోయింది. కర్ర పక్కన తులుచు తెచ్చుకుంటాము. తులుచు తెచ్చుకున్న తర్వాత దీర్ఘం రాయడానికి ప్రక్రియ మొత్తం ఏదైతే ఉందో అంత మొత్తం రాసుకుంటే కర్త అయిపోతుంది. ఓకేనా? ఈ రకంగా మనకు రూపాలని ఈ విధంగా తయారవుతాయి. ఇప్పుడు అతి ముఖ్యమైన సూత్రము భవిత. ఏముందండి భవిత. ఇక్కడ భవితలో భూధాతు వచ్చిందండి. ఏ ధాతు ఇప్పుడు బాగా గమనించండి, అతి సింపుల్ గా ఉంటుంది. భవిత ఏముంటుంది ఇక్కడ భవిత అని, ఇక్కడ భూధాతు తీసుకుంటాము. ఏం తీసుకుంటే భూధాతు. ఇక్కడ భూధాతులో మనకు సార్వధాతుక భూవాదయో ధాతవాంశ ధాతుని పెట్టినాము. ధాతుక అధికారంలోకి వెళ్ళి నూలు త్రిచో చేత త్రిచుపత్తిని తీసుకుంటాం. అన్నింటిలో త్రిచుపత్తి తీసుకుంటాం కామన్ గా. త్రిచు తెచ్చుకున్న తర్వాత సార్వధాతుక ఆర్ధాతుక గుణం చేస్తాం కదా. ఇక్కడ గుణం ఏంటి, మనకు భూలో ఊ ఉంది. స్థూలో ఊ ఏ విధంగా అయితే స్థూకి స్థో చేస్తాము, ఇక్కడ భూకి గుణం వేస్తాం, ఓ అవుతుంది, భో అయిపోయిందండి. భో అక్కడ నీకి నే వేస్తే నే త్రు అయిపోయింది, ఇక్కడ భో త్రు అయిపోతుంది. ఏమవుతుంది భో త్రు. ఇప్పుడు ఆర్ధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం ఉంది కదా. ఆర్ధాతు కస్యేడు వలాదేహి తోటి ఇట్టు తీసుకొచ్చాము. ఇట్టు తీసుకొస్తుంటే మనం చూపించాను ఎక్కడ చేతాలో ఆర్ధాతుకం శేష అంగసంజయ పెట్టుకున్న తర్వాత అంగాధికారానికి వెళ్ళి ఆర్ధాతు కస్యేడు వలాదేహి అనే సూత్రం ఆర్ధాతుకు వలాది ఆర్ధాతుక ప్రత్యయస్య ఇట్ ఆగమ ప్రాప్త అని చెప్పాను. ప్రాప్తం చేస్తుంటే ఏకాచ ఉపదేశేను దాత్తాత్ అనే సూత్రం వచ్చేసింది. లేదండి ధాతు పాఠంలో మహర్షి పాణి దీన్ని అనిటి ధాతు అనుదాత్ అని చెప్పాడు. అంటే అనిటి ధాతు అని చెప్పాడు. అనిటి ధాతు అని చెప్పిన తర్వాత ఇటు ధాతు అని చెప్పాడు. కానీ ఇదేంటి, ఇది ఇటు ధాతు అండి. ఏది భూధాతు అనేది మహర్షి పాణి భూధాతును ధాతు పాఠం అనుదాత్ అని చెప్పలేదు, ఉదాత్ అని చెప్పాడండి. ఉదాత్ అంటే ఇట్టు ఉందని చెప్పాడు, దీనికి ఇట్టు వస్తుందని చెప్పాడు. కాబట్టి ఏకాచ ఉపదేశను దాత్తాత్ అనే సూత్రము ఇక్కడ నిషేధించలేకపోయింది. ఎందుకంటే మహర్షి పాణిని ధాతు పాఠంలో దీన్ని ఏం చెప్పాడు, ఉదాత్తే అక్కడ ఏకాచ్ ఉపదేశేను దాత్తాత్ అనుదాత్తాత్ అన్నాడు. ఇక్కడ ఏమైనా ఉదాత్తాత్ అన్నాడు అన్నమాట సూత్రంలో ధాతు పాఠంలో. కాబట్టి ఇది షట్ ధాతు, అంటే ఇట్టు వస్తుంది, దీనికి ఇట్టు వస్తుందని చెప్పాడు మహర్షి పాణి ధాతు పాఠంలో. ఏ ధాతుకి భూధాతుకి. కాబట్టి ఇక్కడ ఇట్టుని నిషేధించబడి ఇట్టు వస్తుంది. ఎవరికి ఆర్ధ ధాతుకానికి ఇట్టు వస్తుంది. ఇట్టు వస్తా అంటే ఆ ఇట్టు ఎవరికి ఆర్ధ ధాతుకానికి వస్తుంది చెప్పి ఆ ఇట్టు ఆర్ధ ధాతుకు ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి, కింద పైన ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి నేను. దానికి నిర్ణయం కోసం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆగమాలు ఇట్టు ఆగమంగా వచ్చింది. ఇట్టు ఆగమం ఎక్కడ వస్తుంది, అప్పుడు ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి నిర్ణయం కోసం ఆద్యంతౌ టకితౌ. ఆద్యంతౌ టకితౌ అనే సూత్రం వచ్చేసి భయ్ నువ్వు తీసుకొచ్చిన ఇట్ ఆగమం అనేది టకారం ఇటు సంధ్యక వర్ణం కనిపిస్తుంది. ఇట్ల టా అనేది హలంతే అనే సూత్రానికి ఇత్ అని పేరు పెట్టి దానికి లోపం చేస్తాం. కాబట్టి ఇత్ సంధ్యక వర్ణం ఉంది కాబట్టి దానికి టిత్ లకారంగా అంటే టిత్ ఇత్ వర్ణం ఉంది కాబట్టి టిత్ అనమాట. టిత్ కాబట్టి ఆద్యంతో టకితం అనే సూత్రం ప్రకారంగా టిత్ ఆగమ ఆది భవతి. అంటే ఆర్ధాతు ప్రత్యయం ఏది త్రిచ్ ప్రత్యయానికి ఆదిలో వస్తుంది. టిత్ ఆగమ ఆది భవతి, కిత్ ఆగమ అంతే భవతి అని చెప్పింది. కాబట్టి టిత్ ఆగమ అంటే ఇట్లా టకారం ఇతర సంఖ్యకు వర్ణం ఉంది కాబట్టి త్రిచ్ ప్రత్యయానికి ఆదిలో కూర్చుంటుంది. ఆదిలో కూర్చుంటుంది. అందుకే భో ఈ త్రు అయిపోయింది. అంటే భూకి త్రుకి మధ్యలో ఈ వచ్చింది, ఇట్ వచ్చింది. ఇట్ రాగానే మళ్ళా దానికి అనుబంధ లోపం చేసుకోవాలి. అనుబంధ లోపం ఏం చేస్తాము, టకారంకి హలంత్యం ఇటు సంధ్య, టకారంకి మళ్ళా తస్యలోప హదస్యలోప లోపం అయిపోయింది. అప్పుడు కేవలం ఈ మిగింది. భో భూధాతుకి గుణం చేసాం కదా, ఓ భో ఈ త్రు, భో ఈ త్రు. ఇక్కడ
ఏ చోయ వాయావహ. ఏంటండి? ఏ చోయ వాయావహ. ఈ వచ్చిన తర్వాత ఇది వస్తుందండి. ఎందుకంటే ఏ చోయ వాయావహ రావాలంటే పక్కన అచ్చు ఉండాలి. అంటే ఒకార స్థానంలో అవు చేస్తుందండి ఇది. ధాతువులో ఉండే ఒకార స్థానంలో ఆ ఒకార స్థానానికి అవు చేస్తుంది. కానీ ఎప్పుడు పక్కన అచ్చులు ఉంటేనే. ఇటుక ఈ అనే అచ్చే కదా, అది పక్కన ఉంది కాబట్టి భోలో ఉండే ఓకారానికి అవు వచ్చింది. భో ఈ త్రు కదా మనకు. ఆ భోలో ఉండే ఓకారానికి అవు వచ్చినప్పుడు భు హలంతం అవుతుంది. ఆ ఒకార స్థానం అవ్వు వచ్చింది, భ హలంతము. తర్వాత ఓ స్థానం అవ్వు, ఆ వకార హలంతము, తర్వాత తృచ్చు. అప్పుడు కలిపితే భ హలంతం కాబట్టి అవుక ఆగలితే భవ అయిపోయింది. భవ త్రు అయిపోయింది. భవ త్రు ఏంటి? భవ త్రు. సారీ, భవత్రు వస్తుంది. భ అవ్వు ఈ త్రు మధ్య ఇటు ఉంది కదా. ఏ చోయ వాయావహ అనే సూత్రం వచ్చేసి భూస్థానంలో ఓ స్థానంలో అవు చేసింది. ఆ భా హలంతము, ఒక్క స్థానంలో అవ్వు వచ్చింది. పక్కనే ఇటుక ఈ ఉంది కదా, ఈ అప్పుడు భవ్ అయిపోయింది. భవ్ వకాల హలంతం. ఆ వకాల హలంత స్థానంలో ఈ కలుపుతాం. భవితృ అయిపోయింది. ఏమైపోయింది? భవితృ. ఆ భవితృ వచ్చిన తర్వాత మిగిలిన ప్రక్రియ రిదుసన స్ఫురుదంశో అనేహ సాంచ అనే ప్రక్రియ మొత్తము ఒకే విధంగా సమానంగా, అది చేత నేతాకి సమానంగానే, స్తోతాకి సమానంగానే ప్రక్రియ అదే విధంగా ఉంటుంది. ఆ రకంగా భవిత తయారవుతుంది. ఇక్కడ కేవలం ఏంటి, మనము చీధాతులో ఇంకా స్థూధాతులో అక్కడ మనము ఆర్ధధాతు కశ్యేడు వరాదే అనే సూత్రం చేత ఇటు తీసుకొస్తుంటే ఏకాచ ఉపదేశను దాత్తాత్ అనే సూత్రం నిలబెట్టేసింది. ఇక్కడ నిలబెట్టరు, ఆ సూత్రం రాదు, ఇట్ అయిపోతుంది. ఇట్ ఎక్కడ వస్తుందంటే ఆద్యంతో టకితం అనే సూత్రం వచ్చేసి ఆర్ధాతు ప్రత్యయం తృప్రత్యయం ఉంది కదా, దానికి ఆదిలో కూర్చోబెట్టుకో అని చెప్పింది. ఆదిలో కూర్చోబెట్టుకున్న తర్వాత ఏ చోయ వాయావహ అనే సూత్రం వచ్చేసి ఒకార స్థానంలో అవు చేసింది. అది అవు చేయగానే భవి అయిపోయింది. భవి త్రు మొత్తం కలిపితే భవితృ. త్రు వచ్చిన తర్వాత దీర్ఘం రావడానికి తా అనేది సాధించుకుంటాము. సాధించుకున్న తర్వాత భవితన్ అయిపోతుంది. భవితాన్, భవితా ఆ రకంగా మారిపోతుంది. ఈ రకంగా భవిత అనే రూపము సిద్ధిస్తుంది మనకు. కాబట్టి విశిష్టమైన సూత్రం ఏంటి? ఇక ఇట్టు రావడం విశిష్టము. ఆధాత్ కస్టడి ఆదేశిస్తూ ఇట్టు వస్తుంది. ఏకాచ ఉపదేశం దాతాత్ ఇక్కడ నిషేధించదు, అందుకే ఆ సూత్రం రాదు, ఇట్టు అయిపోతుంది. ఇట్టు తెచ్చిన తర్వాత ఏ చోయ వాయావహ అనే సూత్రం మాత్రమే వస్తుంది. ఇక్కడ ఏంటి? ఏ చోయ వాయావహ వచ్చి ఒక స్థానం అవు చేయడం, అదే విశేషత. అంటే ఒక్క సూత్రం మారిపోయింది. అందుకే ఇదంతా రాయకుండా భవితాలు విశిష్టం ఏంటి? ఆధాత్ కస్టడి ఆదేశం ఇట్టు వస్తుంది. ఏ చోయ వాయావహ అనే సూత్రం చేత అవు వస్తుంది. మిగిలిన ప్రక్రియ అంటే ఏ టు జెడ్ అదే ఉంటుంది. తర్వాత త్రుప్లవన సంతరణయో ధాతువు చేత కూడా ఇక త్రుప్లవన సంతరణయో త్రు ధాతుతోటి తరిత వస్తుంది. తరిత అంటే ఈదేవాడు, ఓకేనా? భవిత అంటే ఉండేవాడు, ఇక్కడ ఇంకో ధాతువు ఇచ్చాడు. త్రుప్లవన సంతరణయో ధాతువు చేత ఇదే విధంగా ఇట్ ఆగంగా వస్తుంది. కాబట్టి త్రులో మనకు ఏ విధంగా అయితే కర్త చేశాం కదా, కర్త హర్త, అక్కడ తరిత కూడా రూకారానికి గుణము అర అవుతుంది, రుకార స్థానం అర అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇట్ వస్తుంది అంతే. అందుకే తరితాలు ఈ స్పష్టంగా అనిపిస్తుంది, భవితాలు ఈ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏకాచ ఉపదేశను దాత్తాత్ వచ్చి ఇట్ ఆగమాన్ని నిషేధించలేదు. కాబట్టి ఆర్ధాతు కస్యేడు వరాదేహ అనే సూత్రం వచ్చేసి ఇట్ చేసింది కాబట్టి భవిత తరిత అనే రూపాలు సిద్ధించాయి మనకు. కాబట్టి కేవలం మనకు భవితలో ఇట్ ఆగం ప్రాప్తం కావడము, ప్రాప్తం ఏంటంటే ఏ చోయ వాయావహ వచ్చేసి ఒకసారి అవు చేస్తుంది. తర్వాత మిగిలిన ప్రక్రియ అదే విధంగా ఉంటుంది. తరితాలు కూడా ఇక్కడ కూడా ఒక గుణము రుకార స్థానంలో అది వస్తుంది, ఉదన్ రపరహ సహాయం చేత. మిగిలిన ప్రక్రియ ఇక్కడ ఈ వచ్చి మొత్తం పూర్వవత్ ప్రక్రియ మొత్తం చేసుకుంటేనా తరిత. ఈ రకంగా మనకు చేతాకి సమానంగానే నేత, స్తోత, కర్త, హర్త, భవిత, తరిత అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అస్తు. ఈ రకంగా ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ఒకసారి చూసుకోండి, దాని స్థానంలో పెట్టుకుంటూ ధాతు మార్చుకుంటూ ఎక్కడెక్కడ ఏవి మారాయో అవి ఒకటి మీరు ఐడెంటిఫై చేయాలి. తర్వాత ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. అస్తు అండి. ఇప్పుడు రేపు ఇవన్నీ మనకు చేతాకు సంబంధించిన రూపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకున్నాము. రేపు లట్లకారం, మనం ఇంతవరకు లుంగు లకారం చెప్పుకున్నాము, ఇప్పుడు కృదంతం చెప్పుకున్నాము. ఇప్పుడు లట్లకారంలో
రూపం ఎలా ఉంటుంది? లట్ లకారంలో, లుంగ్ లకారంలో అచైషిత్ అనేషిత్ అని చూసాం. ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో అంటే లుంగు లకారం ప్రథమ పురుషం ఏకవచన రూపాలని తెలుసుకున్నాం అన్ని ధాతులకు. అంటే ఒక నేర్చుకుని దాన్ని బట్టి అన్ని రాసేయచ్చు. అదేవిధంగా లట్ లకారం జయతి ఉంది కదా, ఆ జయతి, పచతి, పటతి, భవతి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. ఈ లట్ లకారంలో రూపం ఎలా తయారవుతుంది అనే ప్రక్రియను మనం రేపు చూద్దాము. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన మన ముందు పాఠంలో రూపసిద్ధిలో చేత, నేత, స్తోత, తదిత కానీ భవిత కానీ ఏమైనా డౌట్ ఉంటేనా అడగండి, లేదంటే రేపు చూద్దామండి. తరిత అంటే అర్థం ఏమిటి? ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఏం లేదు. స్టుయ్ ఉంది కదా, స్టుయ్ స్తోతాకు, జీ జీ దానిలో స్తూకి మారడానికి సూత్రం నేను కొంచెం చేయలేదు. అది ఏం లేదు, ధాత్వా దేహ్ షహ సహ అనే ఒక సూత్రం ఉంది. ధాతుకి ఆదిలో ధాతుని భూవాదిలో ధాతుని పేరు పెట్టగానే ఇది వస్తుందన్నమాట. ఆ ధాతుకి ధాత్వాదే షహ సహ, షహ షహ సహ అది పరిశిష్టంలో ఉంది చూడండి. పరిశిష్టం అది మూడో పుస్తకంలో 27వ పేజీలో ఉందండి. మూడో పుస్తకం 27వ పేజీ అది ఓపెన్ చేసి చూడండి. దాని కిందే నోనాహా కూడా ఉందండి. రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే ధాతుకి ఆదిలో పనిచేసే సూత్రాలు, ధాతులకు ఆదిలో పనిచేసేటువంటి సూత్రాలు. ఓకేనా? అది వచ్చి ఆ మూర్ధన్య సకారం దంత సకారం మార్చగానే ఆ టకారం కూడా మారిపోయి తకారంలోకి వచ్చింది అంతే. ఎవరి నిమిత్తం వల్ల అయితే వచ్చిందో ఆ నిమిత్తం వెళ్ళిపోయేసరికి అది కూడా వెళ్ళిపోయినాడు, దాంతో పాటు వెళ్ళిపోయింది. క్షమిత మహోదయ, దానికి వేరే సూత్రం ఉంటుందా మహోదయ? టకారానికి తకారం మారడానికి అది మామూలుగా ఇంత సూత్రం చెప్పుకున్నామా, సంధి సూత్రము. అది దానివల్ల చెప్పడానికి ఏం లేదు. ముందుగా స్తూ దాతే స్తూకే ఇక్కడ సకారం ఉంది కాబట్టి తకారం ఉంది కాబట్టి స్తునాష్టు అనే సంధి నియమం ప్రకారంగా సకారం పక్కన తవర్గం ఉంటే ఆ తవర్గానికి టవర్గం వస్తుంది అని చెప్పి స్తోష్టునాష్టు చెప్పినాం. స్టునాష్టు అనే సూత్రం చేత స్టునాష్టు అది వచ్చి టవర్గం చేసింది కాబట్టి అది సా పక్కన ఉండే టవర్గం వచ్చిందన్నమాట. ఇప్పుడు అది మళ్ళీ మొదటి స్థితికి తీసుకొచ్చాం, సానే పెట్టాం కాబట్టి అది మళ్ళీ మొదటి స్థితికి వచ్చేసింది. అర్థం కాలేదు, పూర్వస్థితికి వచ్చేసింది. పూర్వస్థితికి. కృష్ణవేణి గారు అర్థమైందండి. అక్కడ స్టునాష్టు అని వచ్చి ముందు పనిచేసిందండి. స్టునాష్టు అనే ఉంటే షకారము టవర్గం ఉండాలి, ఉంటే సకారం తవర్గం ఉండాలి. ఏం చెప్పాను? సకారము దంత సకారము తవర్గం ఉండాలి, లేదంటే మూర్ధన్య షకారము లేదా టవర్గం ఉండాలి. అప్పుడు మూర్ధన్య షకారం కదా కాబట్టి టవర్గం అట్లే ఉండేది అనమాట. ఆ మూర్ధన్య షకారం తీయగానే అది వెళ్ళిపోగానే దానితో పాటు అది కూడా వెళ్ళిపోయింది. అంటే అది దాని స్థానం వదిలేసింది, అంటే టవర్గంలోకి వచ్చేసింది, అది మళ్ళీ మూల స్థితిలోకి వచ్చేసింది. అందుకే నిమిత్తస్య అపాయే నైమిత్తికస్యాపి అపాయ ఈ సూత్రం చూడండి. ఎవరి నిమిత్తం వల్ల అయితే వచ్చావో ఆ నిమిత్తం తొలగిపోయినప్పుడు ఆ నిమిత్తం వల్ల వచ్చినటువంటి వ్యక్తి కూడా ఎవరైనా వస్తువు ఏదైతే ఉందో అది కూడా తొలగిపోతుంది. ఎవరి కారణం చేత అయితే ఏ వస్తువు అయితే వచ్చిందో ఆ కారణం వెళ్ళిపోగానే అది కూడా వెళ్ళిపోతుంది. అట్లాగా ఇప్పుడు మూర్ధన్య షకారం వల్లనే అది టవర్గం వచ్చింది, ఆ మూర్ధన్య షకారం మారగానే ఆటోమేటిక్ ఇది కూడా మారిపోతుంది, దాని బట్టి వెళ్ళిపోతుంది. మహోదయ జీ ఇప్పుడు మీరు ఈ స్టూయి అనే దానికి స్థావకాలో ఇది మీరు చెప్పేదంతా ఉంది మహోదయ. అది చూస్తే ఇది మనకు అర్థం అవుతుంది. అది స్టూని స్తూ చేసుకోవడం చేతాకి సమానం. అక్కడికి ఆ సూత్ర సంఖ్య అని చెప్పాను, అక్కడ ఉపయోగించామని చెప్తున్నాను. అక్కడ ఇదే ధాతును ఉపయోగించామని చెప్పాను అంతే. చూడొచ్చు. అక్కడ ఆ సూత్రం ఇచ్చాము, అక్కడ ఎలా వచ్చిందని చూపించాను అని చెప్పాను. అక్కడ ఇదే సూత్రం వచ్చి చెప్పి దంత సకాలని మూర్ధన్య శాఖ దంత సకాలం చేస్తుంది అని చెప్పింది సూత్రం వచ్చి. అది స్థావకాలు వచ్చింది, అది ఇక్కడ చూసుకోని చెప్పాను. సరే మహోదయ్, ధన్యవాదాలు. ఇప్పుడు జీ చెప్పండి. ధాతు పాఠములో మనకి ఇది ఇట్టు వస్తుందని ఇట్టు రాదని, ఇది సెట్ ధాతు అన్నిటి ధాతు అని
రెడ్ ధాతు అన్నిటి ధాతు అని ఎలా తెలుస్తుందా? అంటే ఇది ధాతు పాఠంలో ఇది ఇట్లా అది ధాతు పాఠం చదువుకుంటే అర్థం అవుతుందా? ధాతు పాఠం 2000 కంఠస్థం చేసుకోవాలండి. అప్పుడు ఇది ఏ ధాతు ఇట్టు వస్తుంది, ఏ ధాతుకి ఇట్టు రామని తెలిసిపోతుంది. అక్కడ ఏది ఉదాత్తం, ఉదాత్తం అంటే ఇట్టు వస్తుందండి. అనుదాత్తం ఇచ్చాను ఒక నేను అది అన్నిటి అది ఇట్టు రాదని అర్థం. ఇప్పుడు ఏకాచి ఉపదేశేను దాత్తాత్ అనుదాత్తాత్ అనే అనుదాత్తం అంటే అది అన్నిటి అని అర్థం. ఉదాత్తాత్ అనే అది షెట్ అని అర్థం, అంటే ఇట్టు ఉందని అర్థం, ఇట్టు ఉందని అర్థం. ధాతుపాఠం కంఠస్థం చేయాలండి. అస్తు అండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే రేపు చూద్దాము. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.